హాయ్ అండి. అందరికీ నమస్తే. 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ సజ్జన సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో. సో, మరి ఏంటి ఈ కంప్లీట్ మ్యాన్ ప్లస్ ఈ సజ్జన సాంగత్యం ఇవన్నీ అవసరమా అంటే యెస్. ఆఫ్‌కోర్స్ అవసరమే అండి మనకి. సార్ సూచించిన విధంగా ధ్యానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ కదూ! అందులో భాగంగానే మేము కంప్లీట్ మ్యాన్ అనే ప్రోగ్రామ్ ద్వారా ఓన్లీ సజ్జన సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ నో మెడిటేషన్. ఉన్నదే హాఫ్ అన్ అవర్. ఆల్రెడీ ఇంతకుముందు ఈ ప్రాక్టీస్ ఇవన్నీ కూడా చేసి చూసాం. 5, 10 మినిట్స్ అంటే లేట్‌గా జాయిన్ అవ్వడం. అక్కడే 10 మినిట్స్ మెడిటేషన్. అలాంటివన్నీ కాకుండా డైరెక్ట్‌గా సజ్జన సాంగత్యం అన్నప్పుడు అదే ఉండాలనే వెంకట్ గారు అదే చెప్పారు. దాని ప్రకారంగానే మేము వెళ్తూ వస్తున్నామండి. ఇంకేది కాదు చెయ్యకూడదు మెడిటేషన్ అలాగా అట్లాగా ఏం లేదు. అందుకని డైరెక్ట్‌గా సజ్జన సాంగత్యంలోకి వెళ్ళిపోతున్నాం సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో. మరి ఈ సజ్జన సాంగత్యం యొక్క లాభాలేంటి? ప్రతిరోజు మనం గత 3 నెలలుగా చేసుకుంటూ వస్తున్నాం. ఎంతో విషయ జ్ఞానాన్ని వారి చెంత నుండి, వారి సాన్నిధ్యంలో మనం నేర్చుకుంటూ వస్తున్నాం. దట్ వీరు కూడా బద్రి గారి యొక్క సాంగత్యంలో నేర్చుకుంటూ వస్తున్న వారే. నేర్చుకున్న వారే. మరి ఎలాంటి విషయాలను వీరు నేర్చుకున్నారు? మరి నేర్చుకున్న విషయాలు వారి జీవితంలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? మార్పనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదూ! కాబట్టి ఎలాంటి మార్పు అది ఇంపార్టెంట్ అండి. ఈ విషయాలన్నీ కూడా మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వారి సాంగత్యంలో తెలుసుకుందాం. మరి ఇన్వైట్ చేసేసుకుందాం. మోహన్ గారు సిద్ధంగా ఉన్నారు యూకేనండి. సార్ వెల్కమ్ సార్ మీకు 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ కార్యక్రమానికి వెల్కమ్. థాంక్ యూ సార్. థాంక్ యూ. ఓవర్ టు యూ. Thank you very much, madam, for giving this great opportunity. Yeah, my name is Mohan. నేను పుట్టింది ఆంధ్రాలో, బట్ జాబ్ చేసింది చెన్నైలో. ఇప్పుడు ప్రెజెంట్ యూకేలో ఉన్నాను. యెస్ మేడం. ఎలా స్టార్ట్ చేయాలి మేడం యాక్చువల్‌గా? యెస్ సార్. బ్రీఫ్‌గా చెప్పేసి ఒక 2 మినిట్స్ మీ గురించి ఎలా వచ్చారు ఏంటి అని. ఇప్పుడు పత్రి గారి సాంగత్యంలో నేర్చుకున్న విషయాలని అలా షేర్ చేసుకోండి ప్లీజ్. ఓకే. ఫైన్. యాహ్! సో, నా గురించి చెప్పాలంటే మాస్టర్స్, నేను చిన్నప్పటి నుంచి చాలా ఆహ్, ఆనందంగా పెరిగినవాడిని యాక్చువల్‌గా చెప్పాలంటే. అసలా దేని గురించిన ఆలోచన గాని, బాధ గాని, వ్యామోహం గాని ఏమి ఉండేవి కావు. చాలా జాయ్‌ఫుల్‌గా పెరిగాను. ప్రతి చిన్న విషయాన్ని ఏ చిన్న విషయమైనా సరే చిన్నప్పటి నుంచి చాలా జరుగుతా ఉంటాయి కదా! ఏదైనా మనకి కావాల్సింది దొరకకపోతే బాధపడడం, దాని గురించి దిగులు పడడం అలాంటివి ఉంటాయి కదా! బట్ నాకు అలాంటివి లేదు. ఒకే ఒక ప్రాబ్లమ్ ఏంటంటే నాకు కోపం ఎక్కువ యాక్చువల్‌గా చిన్నప్పటి నుంచి. విపరీతమైన కోపం. అది ఇప్పుడు కూడా ఉంది. బట్ తగ్గుతూ వస్తుందది. ఇట్స్ ఎ కంటిన్యూయస్ ప్రాక్టీస్. నేను మెడిటేషన్‌కి ఎలా వచ్చానంటే, మా అమ్మ, నాన్న ద్వారా ఫస్ట్ వచ్చాను. అంటే మా అమ్మ, నాన్న కాదు. మేము మచిలీపట్నంలో ఉండేవాళ్ళం. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు. సో, అక్కడ వాడపల్లి రాధా మేడం, రఘునాథ్ మాస్టర్స్ వీళ్ళిద్దరి ద్వారా మేము మెడిటేషన్‌లోకొచ్చాము. మా అమ్మ వాళ్ళు వాళ్ళ ఇంట్లో అద్దెకి దిగారు. సో, వాళ్ళ ద్వారా మా అమ్మ, నాన్న ముందొచ్చారు మెడిటేషన్‌లోకి. తర్వాత నేనొచ్చాను. తర్వాత మా చెల్లనమాట. మాకు ఒక రకంగా స్పిరిచ్యువల్ పేరెంట్స్ అని చెప్పుకోవచ్చు. రాధా మేడం, రఘునాథ్ అంకుల్. మా అమ్మ, నాన్న తర్వాత మాకు ఫుల్‌గా గైడెన్స్ ఇవ్వడం గానీ, మమ్మల్ని గమనించుకోవడం గానీ అంతా చేసింది ఆ మాస్టర్స్ అనమాట. ఊరికే చెప్పి వదిలేయడం గాకుండా మమ్మల్ని పట్టుకొని ఇప్పటి వరకు కూడా నడిపిస్తూనే ఉన్నారు. ఒక ఫ్యామిలీ లాగా, స్పిరిచ్యువల్ ఫ్యామిలీ లాగా అన్నమాట మాకు. సో, ఫస్ట్ గురువులు వాళ్ళిద్దరు. వాళ్ళ ద్వారా పత్రి గారి పరిచయం అన్నమాట. అగైన్ పత్రి గారి పరిచయం అంటే ఇక్కడ పత్రి గారితో నాకు పెద్దగా అనుభవం లేదు. సార్‌తో ట్రావెల్ చేసిన అనుభవం. బట్ ఆ సార్ విజ్ఞానం మనకి ఏదైతే అందించారో అది నాకు చాలా ఉపయోగపడింది. ఫస్ట్ నేను మెడిటేషన్‌లోకి రావడానికి 2 ముఖ్య కారణాలన్నమాట. చిన్నప్పటి నుంచి నాకు మెడిసిన్ తీసుకోవడం అంటే ఇష్టం ఉండదు. చిన్నప్పటి నుంచి దగ్గు, జలుబు ఇలాంటివొచ్చినప్పుడల్లా టాబ్లెట్‌లేయడం అవన్నీ చేస్తూ ఉంటారు కదా పేరెంట్స్.
ఈ మందులేమో చాలా చేదుగా ఉంటాయి. నాకస్సలు నచ్చదనమాట. మేబీ తీపిగా ఉండుంటే తినేసేవాడినేమో తెలీదు గానీ, సో, చేదుగా ఉండటం వల్ల నాకసల తీసుకోవాలి అనిపించలేదు. ప్లస్ నా ఇన్నర్‌కి నాకు ఆటోమేటిక్‌గా అవగతమైన విషయం ఏంటంటే, ఆహ్, బాడీ తనంతట తానే హీల్ చేసుకోగలదు అనే ఒక విషయం నాకు మెడిటేషన్‌కి రాకముందే అర్థమైంది. ఇది ఎలా అర్థమైందంటే, డిగ్రీలో ఉన్నప్పుడు నాకు ఒక 1 మంత్ ఫీవర్ ఉండింది. నాట్ జస్ట్ ఫ్యూ డేస్. 1 మంత్ కంటిన్యూయస్‌గా. సో, ఇంట్లో నేను చెప్పలేదు. ఇంట్లో చెప్తే మళ్ళీ హాస్పిటల్ అంటారు, టాబ్లెట్‌లేసుకోవాలంటారని జెప్పి చెప్పకుండా రెగ్యులర్‌గా ఏమీ లేనట్టుగానే కాలేజ్‌కెళ్ళిపోతూ, వస్తూ ఉంటూ అలా 1 మంత్ గడిపేశాను. 1 మంత్ తర్వాత తగ్గిపోయిందది దానంతట అదే. సో, థట్ ఈస్ ఎ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ మీ. ఓకే. బాడీ హాస్ ఇట్స్ ఓన్ కేపబిలిటీ. హీలింగ్ మెకానిజం బాడీకంతా తెలుసు. ఇప్పుడు బాడీలో మనకు తెలియకుండానే ఎన్నో రకాల ప్రక్రియలు జరుగుతా ఉన్నాయి. మనం ఇంత హ్యాపీగా ఇక్కడ జీవించగలుగుతున్నామంటే, బాడీ లోపల తనంతట తాను జరగాల్సినవన్నీ జరిగిపోతూ ఉన్నాయి. దానివల్ల మనం హ్యాపీగా జీవించేయగలుగుతున్నాం ఇక్కడ. సో, బాడీ గురించి మనకు తెలీదు అంతే. హ్మ్. దాని గురించి తెలుసుకుంటే మనం జీవితం అద్భుతం అయిపోతుంది. అందులో డౌట్ లేదు. అఫ్‌కోర్స్ ఇట్ ఈస్ ఎ ఫిజికల్ మెటీరియల్ బట్ ఇట్ హాస్ ఎ స్పిరిచ్యువల్ పర్పస్. ఫంక్షనాలిటీ ఈజ్ స్పిరిచ్యువల్. థట్స్ వాట్ ఐ బిలీవ్ యాక్చువల్లీ. సో, అందరూ ఏమంటారంటే ఫిజికల్ బాడీ అంటారు. దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పని లేదంటారు గానీ, యెస్ ఫిజికల్ బాడీ ఈజ్ ఎ మెటీరియలిస్టిక్ బాడీ. బట్ అది పంచభూతాల కలయికతో ఏర్పడింది. ప్లస్ ఆ ఫంక్షనాలిటీ అనేది ఆటోమేటిక్‌గా, డైనమిక్‌గా ఎప్పటికప్పుడు జరిగిపోతూ ఉంటుంది. సో, మనం దాని గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం లేదు. దాని ఫంక్షనాలిటీ అది చేసుకుంటూ పోతుంది. సో, ఫంక్షనాలిటీ ఈజ్ స్పిరిచ్యువల్. సో, అది నేను నమ్ముతాను యాక్చువల్‌గా. సో, ఈ ఒక ఎక్స్‌పీరియన్స్ నాకు హెల్ప్ అయింది. సో, నేను మెడిటేషన్‌కొచ్చేటప్పుడు నాకు ముందుగా నచ్చిన పాయింట్స్ 2 అన్నమాట. ఒకటి బ్రెత్‌ని అబ్జర్వ్ చేయడం. ఇంకోటి నో మెడిసిన్, నో డాక్టర్. సో, ఈ 2 ప్రిన్సిపల్స్ నాకు బాగా నచ్చాయి. నో మెడిసిన్, నో డాక్టర్ ఇమ్మీడియేట్‌గా నాకు నచ్చేసింది. ఇదే నా దారి అనుకున్నానింకా. ఇంకోటి బ్రెత్‌ని అబ్జర్వ్ చేయాలి అన్నప్పుడు నా ఇన్నర్ నుంచి నాకొచ్చిన థాట్ ఇది. మన జన్మ ఎప్పుడు ఇక్కడ బ్రెత్‌తో స్టార్ట్ అవుతుంది. బ్రెత్‌తో ఎండ్ అవుతుంది. సో, ఈ జర్నీ మొత్తం ఫ్రమ్ బర్త్ టు డెత్ మొత్తం ఈ బ్రెత్‌తోనే కనెక్ట్ అయ్యి ఉంది. బట్ మనం దానికి కనెక్ట్ అవ్వలేదు. సో, ఎంత సింపుల్ పాయింట్ ఎలా మిస్ అయిపోతున్నాం అన్న ఒక ఎరుక యాక్చువల్‌గా అప్పుడు కలిగింది నాకు. యాహ్! సో, మన ఇన్నర్ సెన్స్ మనకు చెప్తదనమాట. ఇది కరెక్ట్, ఇది రాంగు, ఇది సరైన విధంగా ఉంది అన్న ఒక ఆలోచన విధానం మనకి అందిస్తుంది. సో, ఈ 2 పాయింట్స్ నాకు బాగా నచ్చాయి యాక్చువల్‌గా. సో, దానికోసం నేను ఈ మెడిటేషన్ పాత్ చూజ్ చేసుకున్నాను. తర్వాత మా అమ్మ, నాన్న చనిపోయారు మెడిటేషన్‌కొచ్చాక. ప్లస్ బట్ ఈ పాత్ నాకు ఇన్‌ఫాక్ట్ నచ్చింది. బట్ నేను రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేసిందైతే లేదు మాస్టర్స్. నేను 2010లో వచ్చాను. 2017 వరకు నేను యాక్చువల్‌గా జర్నీ స్టార్ట్ చేయలేదు. నా మెడిటేషన్ జర్నీ. ఎప్పుడన్నా చేస్తూ ఉండేవాడిని. సో, అందరూ ఏం చెప్తారంటే, బాగోకపోయినా కూర్చొని చేయాలి. మనసు బాగోకపోయినప్పుడు ఇంకా ఎక్కువ చేయాలని చెప్తూ ఉంటారు కదా! నాకుండే థాట్ ఏంటంటే, మనసు బాగోనప్పుడు ఎలా కూర్చొని చేస్తాం మనం? బాగుంటే కదా ఏదైనా చేయగలుగుతాం అని ఒక ఆలోచన. ఓకే. సరైన జ్ఞానం లేకపోవడం వల్ల నాకు అలాంటి ఆలోచన ఉందన్నమాట. ప్లస్ మా అమ్మ, నాన్న చనిపోయారు. అర్ధాంతరంగా చనిపోయారు. ప్లస్ లైఫ్‌లో ఇంకొక ప్రాబ్లమ్ కూడా ఉండింది అప్పుడు. అంటే చిన్న లవ్ ఫెయిల్యూర్ లాంటిదన్నమాట. సో, అది బాధ కాదు యాక్చువల్‌గా. ఆ టైంలో అది ఒక విచారంలాగా ఏదో నేను పోగొట్టేసుకున్నాను అన్న ఒక ఫీలింగ్. సో, అన్నీ ఒకేసారి జరగటం వలన లైఫ్‌లో అంటే లైఫ్ అంటే ఇష్టం లేకపోవడం కాదు. అట్ ద సేమ్ టైమ్ లైఫ్‌ని ఎప్పుడు క్వెషన్ చేసింది కూడా లేదు. ఎందుకు లైఫ్ ఇలా ఉంది అనేది. బట్ ఏదో కోల్పోయాను లైఫ్‌లో అన్న ఒక విచారం మాత్రం నా లోపల ఉండింది యాక్చువల్‌గా. సో, దానివల్ల ఏంటంటే నేను మెడిటేషన్ రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేసింది లేదు. ఎప్పుడన్నా చేస్తూ ఉండేవాడిని. ప్లస్ ఆంటీ, అంకుల్ ఎప్పుడు చెప్తా ఉంటారు. బుక్స్ చదవాలి, సజ్జన సాంగత్యం చేయాలి అని. ప్లస్ నేనప్పుడు చెన్నైలో జాబొచ్చింది. చెన్నైకొచ్చేసాను. సో, చెన్నైలో మెడిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. ప్రోగ్రామ్స్ జరుగుతా ఉంటాయి. అక్కడికి వెళ్ళరా నువ్వు?
రెగ్యులర్‌గా చేస్తూ ఉండు అని ఆంటీ, అంకుల్ ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. బట్ ఎప్పుడు వెళ్ళలేదు. ఎందుకంటే నేను ఆహ్, అందరితోనూ ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వలేను. కలవలేను. ఒక ఒక న్యూనతా భావం చిన్నప్పటి నుంచి ఉండేదనమాట. ఎవరితో మాట్లాడాలన్నా ఒక సంకోచించే భావన ఇవన్నీ ఉండేవి నాలో. సో, దానివలన ఏంటంటే నా అంతట నేనుగా ఏ స్టెప్ తీసుకోను. ఓకే. అలా ఉండటం వలన ఎప్పుడు నా నాతో నేను ఉంటాను ఫస్ట్. బట్ ఎవరితోనూ కలవాలి, అందరితోనూ కలిసిమెలిసి ఉండాలి, అందరి నుంచి నేర్చుకోవాలి అని ఒక ఆలోచన గాని, అలాంటి ఆహ్, భావన గాని నాలో లేదనమాట. చిన్నప్పటి నుంచి నాతో నేను ఆడుకున్నాను. ఇది ఇంకొక ఎక్స్‌పీరియన్స్ కూడా షేర్ చేయాలనమాట. ఆహ్, ఇప్పుడు స్కూల్‌లో చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. అందరూ చాలా ఆటలాడుతూ ఉంటారు గదా! నేనలా కాదనమాట. స్కూల్‌కి వెళ్తాను, వస్తాను. నా అంతట నేనే ఉంటాను. నాతోనే నేను ఆడుకుంటాను. నాతోనే ఉండేవాడిని. ఈ ఎక్స్‌పీరియన్స్ ఇది ఎందుకు ఇలా అలవాటయిందంటే, చిన్నప్పుడు ఆహ్, ఒక చిన్న వీధిలో క్రికెట్ ఆడుతూ ఉన్నాం మేము. క్రికెట్ ఆడుతున్నప్పుడు, చిన్నప్పుడు మళ్ళీ అందరితో కలిసిమెలిసి ఆడేవాడిని. అలా ఆడుతున్నప్పుడు ఒకానొక సందర్భం అన్నమాట. కలిసి ఆడుతున్నప్పుడు చిన్న వీధి, చాలా చిన్న వీధనమాట. క్రికెట్ ఆడుతూ ఉన్నాం. బౌలర్ బాలేసాడు. నేను బ్యాట్ ఎత్తాను కొట్టడానికి. కరెక్ట్‌గా అదే టైంకి నా వెనకాల బ్యాట్ ఎత్తే టైంకి కరెక్ట్‌గా బ్యాట్‌కి తగిలేలాగా ఒక చిన్న పాపొచ్చింది. ఆమె తల పగిలిపోయింది యాక్చువల్‌గా. సో, ఓకే. సో, అక్కడున్న వాళ్ళెవరు చెప్పలేదు. నాకు తెలీదు ఆబ్వియస్‌గా. నేను అటు చూస్తూ ఆడుతాను. ఈ అమ్మాయి వెనకాలొచ్చింది. సో, ఆ అమ్మాయికి తగిలింది. అక్కడికక్కడ పడిపోయింది. రక్తం వచ్చేస్తా ఉంది. ఇక్కడ మిగతా వాళ్ళంతా ఎక్కడికక్కడ జంప్. ప్లస్ ఏంటంటే, అది మా టీచర్ గారు పక్కనే ఉంటారు ఆ వీధిలో. వాళ్ళ అమ్మాయి, ఆ అమ్మాయి. సో, ఆయన చూసారు. టక్కనొచ్చారు. ఇంక నేను పరిగెత్తుకెళ్ళిపోయాను. ఆ నెక్స్ట్ డే చితక్కొట్టుడు కొట్టారు నన్నసలు పట్టుకొని. అంతే. అదొక ఎక్స్‌పీరియన్స్. ఆ ఎక్స్‌పీరియన్స్ వలన ఏమైందంటే, నేను క్లోజ్ అయిపోయాను. సో, ఇంకెవరితోనూ ఆడకూడదు. హ్మ్. నాతో నేనే ఆడుకోవాలి. నాతో నేనే స్పెండ్ జేసుకోవాలి. ఎవరితోనూ ఉండకూడదు అనే ఒక భావన అప్పుడు ఎందుకొచ్చిందో తెలీదు. అప్పటినుంచి నాతో నేను స్పెండ్ చేయడం నేర్చుకున్నాను. నాతో నేను ఉండటం, ప్రెజెంట్ మొమెంట్‌లో ఉండటం. అది నాకు ఆ ఎక్స్‌పీరియన్స్ వలన బాగా అలవాటయింది. సో, ఎవరైనా ఇప్పుడు జనరల్‌గా ఆహ్, టైమ్ స్పెండ్ చేయాలంటే వాళ్ళతో వాళ్ళు చాలా బోరింగ్‌గా ఫీల్ అవుతారు కదా! నేను ఏం చేయకున్నా కూడా హ్యాపీగా ఉండిపోతాను నాతో. రోజులు రోజులు తరబడి ఉండిపోతాను. బయటకెళ్ళక్కర్లేదు. లేతే నాకేం ఎంటర్‌టైన్‌మెంట్ అవసరం లేదు. మూవీస్ అవసరం లేదు. ఏం అవసరం లేదు. నాతో నేను హ్యాపీగా ఉండిపోతాను. అలాంటి ఒక గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ నాకు ఆ అనుభవం వలన నేర్చుకోగలిగాను నేను. క్రికెట్ కూడా నాతో నేను ఆడుకునేవాడిని. నేనే బౌలర్‌ని, నేనే ఫీల్డర్‌ని, నేనే బ్యాట్స్‌మన్‌ని అలా ఒక ఎక్స్‌పీరియన్స్ నేను గెయిన్ చేశాను యాక్చువల్‌గా. సో, 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 ఒక ఎక్స్‌పీరియన్స్ వలన మనకి బెనిఫిట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ నేర్చుకోవాల్సినవి కూడా ఉంటాయి. సో, నేను నేర్చుకున్నది ఇందులో నా నా బెనిఫిట్ ఏంటంటే నాతో నేను స్పెండ్ చేయడం, ప్రెజెంట్ మొమెంట్‌లో ఉండటం ఇవి నేర్చుకున్నాను. బట్ తెలుసుకోవాల్సింది తెలుసుకోలేకపోయాను. అందరితోనూ కలిసిమెలిసి ఉండాలి. ఎప్పుడు ఎలా ఉండాలి, ఏంటి అనేది తెలుసుకోవాలి. బట్ అది నాకు లేకుండా పోయిందప్పుడు. ఓకే. సో, ఇది ఒక ఎక్స్‌పీరియన్స్. ఆ! ఇప్పుడు యాహ్! ఇప్పుడు చెప్పాను గదా! సో, 7 ఇయర్స్ నేను మెడిటేషన్ రెగ్యులర్‌గా చేయలేదనమాట. ఓకే. సో, ఈ 7 ఇయర్స్‌లో ఏమైందంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ. 2010లో నాకు పరిచయమైంది. 2010 తర్వాత నాకు ఎక్స్‌పీరియన్సెస్ స్టార్ట్ అయినాయి. పెయిన్‌ఫుల్ ఎక్స్‌పీరియన్సెస్ లైఫ్‌లో. బాధాకరమైన ఎక్స్‌పీరియన్సెస్. సో, బాధాకరమైన ఎక్స్‌పీరియన్సెస్‌కి ముందే నాకు మెడిటేషన్ పరిచయం చేయబడింది. ఒకవేళ నేను కంటిన్యూ చేసుంటే మేబీ అది అవన్నీ గో త్రూ అవ్వాల్సిన పనుండేది కాదు. బట్ నేను చేయకపోవడం వలన ఇంకా ఎక్కువ ఎక్స్‌పీరియన్సెస్ గో త్రూ అవ్వాల్సొచ్చిందనమాట. సో, ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రేమ విఫలం అవ్వడం అనేది. అది ఎలా జరిగిందంటే ఒక ప్యాటర్న్ ఎక్స్‌పీరియన్స్. అంటే ఒక ఎక్స్‌పీరియన్స్ రిపీటెడ్‌గా మన లైఫ్‌లో జరుగుతూ ఉంటే ప్యాటర్న్ ఎక్స్‌పీరియన్స్ అంటాం. సో, నాకు అలా 3 టైమ్స్ జరిగిందనమాట. ఎందుకు 3 టైమ్స్ జరిగిందంటే ఆ ఎక్స్‌పీరియన్స్ నుంచి నేను నేర్చుకోవాల్సింది నేర్చుకోలేదు. ఓకే. నన్ను ఎవరైనా రిజెక్ట్ చేయడం అనేది నేను యాక్సెప్ట్ చేయలేకపోయాను. సో, దానివల్ల ఏమైందంటే ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అయినప్పుడు లవ్ ఫెయిల్యూర్ అంటాము. బట్ నేను ఫెయిల్ అయ్యాను లవ్ అర్థం చేసుకోవడంలో యాక్చువల్‌గా చెప్పాలంటే. సో, అప్పుడేమైందంటే
కొంచెం బాధుంది. చాలా చిన్నది. బట్ సెకండ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అయినప్పుడు అది ఇంకొంచెం ఎక్కువైంది. ఎందుకంటే ఇంకా ఎక్కువ పర్సనల్‌గా తీసుకున్నాను నేనది. ప్లస్ దాన్ని యాక్సెప్ట్ చేయలేని సిట్యుయేషన్‌లో ఉన్నాను. ప్లస్ నేను స్టబార్న్ క్యారెక్టర్ యాక్చువల్‌గా. ఏది అంత తొందరగా యాక్సెప్ట్ చేయను. మొండితనం ఎక్కువ నాలో. సో, దానివల్ల నేను ఎక్కువ స్ట్రగుల్ అయ్యి ఉన్నాననమాట. సో, థర్డ్ టైమ్ కూడా యాక్చువల్‌గా ఇంకా ఎక్కువ మళ్ళీ అదే ఎక్స్‌పీరియన్స్ రిపీట్ అయినప్పుడు నేను ఇంకా ఎక్కువ సఫర్ అయ్యాను. ఒక డిప్రెషన్ స్టేట్‌కెళ్ళిపోయాను థర్డ్ టైమ్ రిపీట్ అయినప్పుడు. సో, థర్డ్ టైమ్ రిపీట్ అయినప్పుడు ఇంక లాభం లేదు. ఇది గాదు జీవితం. మనం నేర్చుకోవాల్సింది ఏదో నేర్చుకోవడం లేదు. నేను దీని నుంచి బయటపడాలి. ఈ డిప్రెషన్ నుంచి బయటపడాలి అనే ఒక ఉద్దేశంతో 2017 నుంచి నా ఇన్నర్ జర్నీ యాక్చువల్‌గా స్టార్ట్ చేశాను. సో, అప్పుడు యాక్చువల్‌గా నేను సెంటర్స్ ఎక్కడున్నాయి చెన్నైలో అని జెప్పి స్టార్ట్ చేసి, వెతకడం స్టార్ట్ చేసి, ప్రతి వారం సెంటర్స్‌కి వెళ్ళడం, సజ్జన సాంగత్యం అటెండ్ అవ్వడం చేస్తూ ఉన్నాననమాట. సో, అప్పుడు డిప్రెషన్ ఎలా ఉండేదంటే, ఎంత లోతుగా ఉందంటే, అసలా నా బాడీ నాకు సహకరించేదే కాదు. అంటే నాకేమి డిసీజెస్ ఏమి లేవు. బట్ ఒక మెంటల్ ఫీలింగ్ ఎంతలా ఉండిందంటే, ఎలో చేసేదే కాదు. నువ్వు ఆ క్లాస్‌కి వెళ్ళకూడదు. అక్కడ కూర్చోకూడదు మెడిటేషన్ సెంటర్స్‌లో. నీకెళ్ళాల్సిన పని లేదు అన్నట్టుగా రకరకాల ఆలోచనలు నా మెదడులో ఒత్తిడి చేస్తూ ఉండేవి నన్ను. ఇక నుంచి లేసి ఎళ్ళిపో అన్న ఒక లోపల నుంచి ఒక భయంకరమైన ఫోర్స్ నన్ను లేపుతా ఉండేది. బట్ అవన్నీ పట్టించుకోకుండా ఇగ్నోర్ చేసి ఒక ఫస్ట్ 3 మంత్స్ నేను చేసిందేంటంటే, నా బాడీని తీసుకెళ్ళి క్లాసెస్‌లో కూర్చోబెట్టడం. నేను చేసిందల్లా అదొక్కటే. సో, వాళ్ళు చెప్పింది నాకు అర్థమవుతుందా? లేదా? అనేది ఎప్పుడూ ఆలోచించలేదు. నేను ఈ సిట్యుయేషన్ నుంచి బయటపడాలి. అదొక్కటే నా టార్గెట్ అప్పుడు. సో, నా బాడీని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టడం. ప్లస్ ఏంటంటే, నేను దూరంగా ఉంటాననమాట. ఆఫీస్ దగ్గరలో ఉంటాను. ప్లస్ సెషన్స్ ఇవన్నీ కొంచెం దూరం అనమాట. ట్రావెలింగ్‌కే 2 అవర్స్, 2 అవర్స్, 4 అవర్స్ అలా అవుతూ ఉండేది. సో, ఆల్‌మోస్ట్ మోర్ థాన్ హాఫ్ డే నాకు అందులోనే అయిపోతూ ఉండేది. అయినా సరే ఆహ్, ఏమాత్రం ఆలోచన చేయకుండా ఎఫర్ట్ పెట్టి బాడీని మాత్రం తీసుకెళ్ళి సెషన్స్‌లో కూర్చోబెట్టడం స్టార్ట్ చేశాను. అలా కొంచెం, కొంచెం, కొంచెం స్టార్ట్ చేశాక అలవాటయింది బాడీకి. ఎందుకంటే అప్పటి వరకు మైండ్‌కి అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన టెన్షన్స్, అనవసరమైన ఒత్తిడి వీటిని అలవాటు చేసున్నాం మన మైండ్‌కి. సో, దాని వలన మైండ్ అవే కావాలని కోరుకుంటుంది. బట్ ఇప్పుడు నేను మళ్ళీ ఇవే మారుస్తా ఉండేసరికి మైండ్ ఒప్పుకోదు. ఎందుకంటే ఇప్పుడు ఎలా అంటే చిన్న పిల్లాడు ఏదైనా కావాలని మారం చేస్తే ఎలా ఉంటుందో, మన మైండ్ కూడా ఆ చిన్న పిల్లల్లాగా మారం చేస్తూ ఉంటుంది. సో, సరైన దారిలో ఇప్పటి వరకు లేదు. ఇప్పుడు మనం సరైన దారిలో పడ్డానికి ట్రై చేస్తున్నప్పుడు, ప్రయత్నిస్తున్నప్పుడు ఆబ్వియస్‌గా కొంచెం రెసిస్టెన్స్ ఉంటుంది. కొంచెం ఇన్నర్ ఫైట్ ఖచ్చితంగా ఉంటుంది. బట్ వి హావ్ టు బేర్ ఇట్. వి హావ్ టు హోల్డ్ ఆన్ టు ఇట్. మనం ఏం చేస్తున్నాం అనేది మనకు తెలుసు కాబట్టి వి షుడ్ ట్రైన్ అవర్ మైండ్. ఇట్ ఈస్ ఎ టైమ్ ఫర్ అస్ టు ట్రైన్ అవర్ మైండ్. వి నో థట్ దేర్ ఈస్ ఎ స్ట్రగుల్. ఆ స్ట్రగుల్ నుంచి బయటపడడం కోసమే ఇప్పుడు ఎఫర్ట్ పెడుతున్నాం కాబట్టి, దాన్ని కూడా దాటాలి అన్న ఒక దృఢ సంకల్పంతో స్టార్ట్ చేసి కొంచెం కొంచెం అలవాటు చేసుకొని, సో, అక్కడి నుంచి ఇంకా రెగ్యులర్‌గా మెడిటేషన్ సెషన్స్ అటెండ్ అవ్వడం. ప్లస్ ఇంకోటేంటంటే, సో, అలా నాకు సజ్జన సాంగత్యం అలవాటయింది. ప్లస్ బుక్స్ చదవడం స్టార్ట్ చేశాను అప్పుడు. నాకు చిన్నప్పటి నుంచి బుక్స్ చదివే అలవాటు లేదసల. హ్మ్. స్టడీ బుక్స్ చదవడమే పెద్ద తలకాయ నొప్పి అన్నట్టుగా ఉంటది నాకు. ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఎయిత్ స్టాండర్డ్ అయిపోయిందనుకోండి. ఎయిత్ స్టాండర్డ్. ఆ స్టాండర్డ్‌లో ఏం నేర్చుకున్నామో అది మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. 9థ్‌కి, 10థ్‌కి, 11థ్ అలా. నేనలా గాదు. ఎందుకంటే ఆ బుక్సు ఏదో ఎగ్జామ్ పాస్ అవ్వాలి అన్నందుకు మాత్రమే నేను చదివాను తప్పితే, అందులో నుంచి నేర్చుకున్నది చాలా చాలా తక్కువ. సో, నేర్చుకున్నవి మాత్రమే నాకు క్యారీ ఫార్వర్డ్ అయినియి తప్పితే, మిగతావేవి క్యారీ ఫార్వర్డ్ అవ్వలేదసల. ఏదైనా సరే, ఏ సబ్జెక్ట్ అయినా సరే. ఓకే. నాకు ఎలా ఉంటుందంటే, ఫైనల్ ఎగ్జామ్ అయిన మరుక్షణమే ఆ సబ్జెక్ట్ మాత్రం ఈ మైండ్‌లోంచి డిలీట్ అయిపోతది. కంప్లీట్‌గా డిలీట్ అయిపోతది. ఆ 1 ఇయర్ ఎంత నేర్చుకున్నానో ఆ మొత్తం డిలీట్ అయిపోతది. అందులో ఏదైనా నచ్చిందుంది అంటే మాత్రమే నా మైండ్‌లో ఉండేది తప్పితే, మిగతాదంతా డిలీట్ అయిపోతుంది. ఎందుకంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు అందులో. ఓన్లీ థియరీ.
చదువుతాము. ఆళ్ళేదో చెప్తారు. మనమేదో చదువుతాం. బట్ ఏం చెప్తున్నారు? దాని వెనకాల ఉన్న అర్థం ఏంటి? ఇవి మనకు తెలిసేది గాదు. ఓకే. చదవాలంటున్నారు. ఎయిత్ కావాలి. తర్వాత నైన్త్, 10థ్ రేపొద్దున ఉద్యోగం కావాలంటే చదవాలి. ఈ స్టాండర్డ్స్ అన్నీ కంప్లీట్ చేయాలి అంటారు గాబట్టి చదువుతున్నాము అన్న ఒక ఆలోచనే తప్పితే, ఏం నేర్చుకుంటున్నాం అనేది నాకు లేదు. నిజంగా జెప్తున్నాను గదా! ఎడ్యుకేషన్ పరంగా నేర్చుకుంది చాలా తక్కువ నేను. చదివాను. అన్నీ చదివాను. ఎంసీఏ వరకు చదివాను గానీ అందులో నాకు నచ్చిన పాయింట్స్ ఏమన్నా ఉంటే అవి మాత్రమే తీసుకున్నాను తప్పితే మిగతావేవి ఎగ్జామ్ అయిన వెంటనే షిఫ్ట్ డిలీట్ అన్నట్టుగానే అయిపోతుంది నాకు. ఏమి ఉండవు మైండ్‌లో. సో, అలా నేను పెరిగాననమాట. ఓకే. సో, ఇప్పుడు అందుకని నాకు వేరే బుక్స్ చదివే అలవాటు కూడా లేదు. ఆహ్, అట్‌లీస్ట్ పేపర్ చదివే అలవాటు లేదు. లేదంటే ఒక చిన్న నవల బుక్, కథల బుక్ చదివే అలవాటు ఏది లేదనమాట. సో, నాకు చాలా గగనం మళ్ళీ బుక్స్ చదవడం అంటే యాక్చువల్‌గా. ఓకే. ఎందుకంటే నేను విన్నాను. ఈ బుక్ ఈస్ నాట్ జస్ట్ ఎ బుక్. ఓకే. ఇట్ క్యారీస్ ఎనర్జీ. ఇట్స్ ఎ మాస్టర్ యాక్చువల్లీ. ఓకే. ఒక్కొక్క బుక్ ఒక సర్టెన్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సర్టెన్ ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకునే కెపాసిటీ మనలో ఉంటేనే ఆ బుక్ మనం చదవగలుగుతాం. లేదంటే చదవలేం. వెంటనే నిద్ర రావడమో, లేదంటే మనకి బోర్ అవ్వడమో ఏదో ఒకటి జరిగిపోతా ఉంటది. సో, స్టార్టింగ్‌లో నాకు అలానే ఉండేది. బుక్స్ చదువుతున్నప్పుడు ఒక్కొక్క బుక్ కంప్లీట్ అవ్వడానికి నాకు 1 ఇయర్ కంటే ఎక్కువ కూడా పట్టింది. చాలా చిన్న బుక్. పెద్దది కూడా కాదు మళ్ళీ. చాలా చిన్న బుక్. నాకు 1 ఇయర్, 2 ఇయర్స్ కూడా పట్టిన సందర్భాలున్నాయి. ఎందుకంటే అలవాటు లేదు గదా! ప్లస్ అంత ఎనర్జీ కూడా నా లోపల లేదు. అంత పరిజ్ఞానం లేదు. అంత అవగాహన కూడా లేదు నాకు. ప్లస్ ఇంట్రెస్ట్ గూడా లేదు. అది ఇంకొకటి. బట్ ఈ ఎక్స్‌పీరియన్స్ అన్నీ దాటాలి అని ఎప్పుడైతే నా ప్రయత్నం నేను స్టార్ట్ చేశానో, అప్పుడు కొంచెం కొంచెం అన్నీ అలవాటయినియనమాట. ఓకే. అంతకుముందు వరకు ఒక పేజీ చదివితే మళ్ళీ ఆ బుక్ ఓపెన్ చేయడానికి 1 మంత్, 2 మంత్స్ పట్టేది నాకు. సో, అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అంత ఎనర్జీ గూడా నాకుండేది కాదు. దాన్ని అర్థం చేసుకునేంత కెపాసిటీ గూడా. బట్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ఆటోమేటిక్‌గా కొంచెం 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 అలవాటయింది బుక్స్ చదవడం. సజ్జన సాంగత్యం అలవాటయింది. తర్వాత సేవ. సో, సార్ చెప్తారు గదా! మనకి 4 పిల్లర్స్. మెడిటేషన్, స్వాధ్యాయ, సజ్జన సాంగత్య, సేవ. ఈ సేవ కూడా నాకొక చిన్న ఎక్స్‌పీరియన్స్ చిన్నప్పుడు. చాలా ఇంపార్టెంట్ ఎక్స్‌పీరియన్సెస్ మాస్టర్. చాలా చిన్నవే అసల. ఆహ్, గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు అన్నంతగా ఉంటది ఆ ఎక్స్‌పీరియన్స్. బట్ దట్ హాస్ క్రియేటెడ్ ఎ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఫర్ మీ. మా మా చెల్లికి పుష్పవతి అయినప్పుడు చిన్న ఫంక్షన్ ఇంట్లో జరిగింది. అప్పుడు నేను చాలా చిన్నవాడిని. ఐడియా ఉండేది కాదసల. ఫంక్షన్స్ ఎలా జేస్తారు? ఎలా ఉండాలి? ఐడియా లేదనమాట. సో, అప్పుడేంటంటే అందరికి భోజనాలు వడ్డిస్తున్నారు. ఆహ్, ఒక బంతయిపోయింది. అందరూ లేసెళ్ళిపోయారు. ఇప్పుడు ఇస్తరాకులు తీయాలి. ఓకే. ఇస్తరాకులు తీసేవాళ్ళు ఆ టైంకి లేరక్కడ. సో, ఆ టైంకి లేకపోతే మా పెదనాన్న ఒకరున్నారు. ఆయన చూసుకుంటా ఉన్నారు మొత్తం అన్నీ అరేంజ్ చేయడం, అందరికి భోజనాలు అరేంజ్ చేయడం అన్నీ. సో, ఆయన వాళ్ళు లేకపోయేసరికి టక్కున నన్ను పిలిచి, "అరే బాబీ ఇస్తరాకులు తీసేయరా" అన్నారు. అంటే నన్ను బాబీ అంటారు ఇంట్లో. "ఇస్తరాకులు తీసేయరా" అన్నారు. ఆ! ఏంటి నేనా? ఇస్తరాకులు తీయాలా? అన్న ఒక అదేదో చేయరాని పని చేయమన్నట్టు ఒక ఫీలింగ్ నాకు. ఎందుకంటే అలా పెరిగాం. అలా చెప్పిన వాళ్ళు లేరు. అలా చేసి చూపించిన వాళ్ళు లేరనమాట. నేనలా చూస్తూ ఉన్నాను. నేను మంచినీళ్ళ జగ్గు పట్టుకున్నాననమాట. నాకు మంచినీళ్ళు పోయడం అంటే ఇష్టం ఆ టైంలో. సో, అది పట్టుకున్నాను. "అహా! నేను చేయను" అని చెప్పి మారం చేస్తే ఆయనకి పిచ్చి కోపం వచ్చి ఆయనంతట ఆయనే తీసేసారు. టక 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 తీసేసి ఎళ్ళిపోయారు. నాకు అది చాలా ఇంపాక్ట్ లైఫ్‌లో. ఓహ్! చేయకూడని పనంటూ ఏది లేదు. ఇది కూడా మన పనే. మనం చేసుకోవచ్చు. మనం చేయొచ్చు. చేయాలి కూడా. అన్న ఒక అవగాహన నాకు మా పెదనాన్న గారి ద్వారా నాకు కలిగింది. ఆఫ్‌కోర్స్ ఆయన చేసింది కోపంలో చేసినా గూడా చెయ్యాలిరా ఇది కూడా మన పనే అని ఒక చిన్న అవగాహన నాకు ఆ రోజు కలిగింది. సో, అప్పటినుంచి నాకు ఆ మైండ్‌లో స్టోర్ అయిపోయింది. సేవ చేయడం అనేది. సో, మళ్ళీ అలాంటి అవకాశం నాకెప్పుడొచ్చిందంటే ఆహ్, పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీలో వచ్చింది. సో, ప్రోగ్రామ్స్ జరుగుతా ఉంటాయి కదా! సో, తమిళనాడు స్పిరిచ్యువల్ సొసైటీలో అప్పుడు ప్రోగ్రామ్స్ జరుగుతా ఉండేవన్నమాట. సో, అలాంటి ప్రోగ్రామ్స్‌కెళ్ళినప్పుడల్లా ఏదో ఒక హెల్ప్ అవసరమవుతూ ఉండేది అక్కడక్కడ. సో,
నేను టక్కన వెళ్ళిపోయి చేసేస్తా ఉన్నాను అందరితో పాటు. వాళ్ళు అడిగేవాళ్ళు గూడా గాదు. నేనే వెళ్లి చేసేస్తూ ఉన్నాను. సో, అలా నాకు ఈ ఎక్స్‌పీరియన్స్ ఎక్కడి నుంచొచ్చిందంటే అక్కడి నుంచొచ్చింది యాక్చువల్‌గా. ప్లస్ ఏ ఆలోచన లేదు. ఇది చేస్తే నాకేంటి అన్న ఒక ఆలోచన లేదు. ఇది మన పనే అన్న ఒక ఇన్నర్ ఫీలింగ్, ఇన్నర్ సాటిస్ఫాక్షన్ అనేది ఒకటుంటది సేవ చేసినప్పుడు. అది నాకు అలవాటయిందక్కడ. అదిక్కడ కంటిన్యూ అయింది. సో, స్పిరిచ్యువల్ సర్వీస్ కూడా నాకు తెలియకుండా నేను చేసేస్తూ ఉన్నాను. ధ్యాన మహాయజ్ఞాలు కూడా స్టార్ట్ చేశారు తమిళనాడులో. సో, అక్కడ కూడా వెళ్ళి ప్లస్ అక్కడ ఆహ్, ఈ సర్వింగ్ అంతా నేను చూసుకునేవాడిని యాక్చువల్‌గా. భోజనాలు వడ్డించడం అదంతా. సో, అక్కడ కూడా మళ్ళీ క్లీనింగ్ స్టాఫ్ అంటే అక్కడ మనుషులొస్తారు, క్లీన్ జేస్తారని చెప్పేవాళ్ళు గానీ, ఆ టైంకి నాకు దొరికేవాళ్ళు కాదు. మొత్తం నేనే క్లీన్ జేసుకొని, అన్నీ రెడీ జేసుకొని, పెట్టుకొని సర్వ్ చేయడం అంతా చేసేస్తూ ఉన్నాను. సో, అది నాకు ఇన్నర్ సాటిస్ఫాక్షన్. ఎవరో చెప్తే చేశారని కాదు. అది ఇన్నర్ సాటిస్ఫాక్షన్. ఒక 2 ½ ఇయర్స్ అలా నేను సజ్జన సాంగత్యం, బుక్స్ చదవడం, మెడిటేషన్, సేవ ఇవన్నీ కంటిన్యూయస్‌గా చేస్తూ ఉన్నాను. నేను డిప్రెషన్ నుంచి ఎప్పుడు బయటకొచ్చానో కూడా నాకు తెలీదు మాస్టర్స్. అంతలా నా లోపల ఇంప్రింట్స్ జరిగిపోయింది. లోపల జరగాల్సిన మార్పు ఆటోమేటిక్‌గా జరిగిపోయింది. సో, ఇవన్నీ నేను చాలా ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. మెడిటేషన్, స్వాధ్యాయ, సజ్జన సాంగత్య, సేవ ఈ 4 చేయడం వలన ఎంత బెనిఫిట్ ఉంటది. మన లోపల అవసరం లేనిది ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతుంది. మనకు అవసరమైంది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. సో, ఆ డిప్రెషన్ గురించి అప్పటి వరకు 2017 వరకు చాలా స్ట్రగుల్ అయ్యాను నేను. అందులోంచి బయటపడడం ఎలాగో ప్రతిరోజు అదే ఆలోచనయ్యే. రోజు ఏడుస్తూ ఉండేవాడిని నాతో నేను కూర్చొని. ఇన్‌ఫాక్ట్ అది కూడా ఎంజాయ్ చేశాను మాస్టర్. అది కూడా చెప్పాలి నేను. నేను నా బాధను కూడా ఎంజాయ్ చేశాను యాక్చువల్‌గా. తనివి తీరా ఎంజాయ్ చేశాను. ప్రతిరోజు కాసేపు టైం దానికోసం స్పెండ్ చేసేవాడిని. రోజు నైట్ టైము ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఎంత ఏడుపొస్తే అంత ఏడుపు అన్నట్టు రానిచ్చేవాడిని. కంటిన్యూయస్‌గా రానిచ్చేవాడిని. ప్లస్ ఒక్కడినే ఉండేవాడిని. సో, నాకదో బెనిఫిట్ అన్నమాట. సో, హ్యాపీగా తనివి తీరా నాతో నేను స్పెండ్ చేసుకుంటూ, బాధలో కూడా నాకు నేనున్నాను. ఎంజాయ్ చేశాను దాన్ని కూడా. ప్లస్ దాని నుంచి బయటికి రావాలన్న ఒక ఆలోచనతో ఇవన్నీ చేసినప్పుడు ఎంత టైం పడుతుంది, ఏంటి అనేది నేను ఆలోచించలేదు మాస్టర్. జనరల్‌గా అందరూ ఏమనుకుంటారంటే, నేను ఒక 1 మంత్ చేస్తున్నాను, 10 మంత్స్ అవుతుంది, 1 ఇయర్ అవుతుంది. నాకింకా మార్పు రావట్లేదు. నా లోపల చేంజెస్ రావటం లేదు. నా లైఫ్ ఇంకా అలానే ఉంది అని ఒక ఆహ్, ఆహ్, డిసప్పాయింట్‌మెంట్‌లోకి అందరూ వెళ్తుంటారు యాక్చువల్‌గా. మనం చేయాల్సిందేంటంటే, ఇంకా ఎంత చేయాలి అన్న క్వెషన్ రాకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మన లోపల చేంజ్ వచ్చే వరకు చేసుకుంటూ వెళ్ళడమే. అదే చేయాల్సిన పని. సో, నేను చేసిందేంటంటే అదే. నేను మళ్ళీ ఎప్పుడు ఆలోచించలేదు. నేను అందులోంచి బయటపడ్డానా? ఇంకా ఏం చేయాలి బయటపడ్డాకి అని ఆలోచించలేదు. తెలిసిందల్లా ఏంటంటే ఏదైతే చేయగలుగుతానో అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో, అలా కంటిన్యూయస్‌గా ఒక 2 ½ ఇయర్స్ చేసిన తర్వాత నాకు నేనే చెక్ చేసుకుంటే నేను ఆ డిప్రెషన్ నుంచి బయటకొచ్చేసాను. ఎప్పుడొచ్చానంటే నాకు తెలీదు. ఐ వాస్ సర్ప్రైజ్డ్. వన్ డే ఐ వాస్ జస్ట్ లుకింగ్ బ్యాక్ అండ్ సీయింగ్ అవునా! ఏంటిప్పుడు మొత్తం కొంచెం డిఫరెంట్‌గా ఉందే. ఇంతకుముందు కొంచెం స్ట్రగుల్ అవుతా ఉన్నాను. బట్ ఇప్పుడేంటి స్ట్రగుల్ లేదు. ఏమైందని చెక్ చేసుకుంటే, ఆ డిప్రెషన్ నుంచి బయటకొచ్చేసాను నేను అన్న ఒక ఎరుక నాలో కలిగింది. థాట్స్ అమేజింగ్. ఓకే. ఐ ఫెల్ట్ రియల్లీ వండర్‌ఫుల్. సో, ఇట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్. సో, సార్ మనకి ఎంతలా అందించారంటే ఈ 4 పిల్లర్స్ చాలా అవసరం. ప్రతి ఒక్కరికి అవసరం. సో, అది నేను చాలా ఎక్స్‌పీరియన్స్ అయ్యాను కూడా నా అనుభవాల ద్వారా. Yeah, madam. Already it is half an hour. I think I can stop here. యాహ్! సూపర్ సార్. థాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అంతే ఓపెన్‌గా షేర్ చేసుకున్నందుకు, జెన్యూన్‌గా షేర్ చేసుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్ యూ సో మచ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక స్పిరిచ్యువల్ పర్సన్‌కి ఓపెన్‌గా షేర్ చేసుకోవటం. ఇప్పుడు నాకేదో తెలిసి నేను నేర్చుకున్నానని చెప్పేసి నేనన్నీ దాచిపెట్టేసి ఒకటొచ్చి ఏదో అడిగారని వచ్చి చెప్పొద్దు ఎప్పుడు కూడా. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇదే సత్యం అంటే ఇంకేది లేదు. అందుకే సజ్జనులతో సాంగత్యం అంటే సజ్జన సాంగత్యం అంటే సత్యం వైపుగా ప్రయాణం చేస్తున్న వారితో ఈ సాంగత్యం చేస్తున్నామని అర్థం. సో, వారు మనకి చాలా ఇన్‌స్పిరేషన్. ఇప్పుడు నేను ఇంతలా చెప్తున్నాను, మాట్లాడుతున్నానంటే నేను ఒకరికి ఇన్‌స్పిరేటివ్‌గా ఎలాగైతే అవుతానో, సో, సార్ అభిప్రాయాలు సార్ ఎలా మరి చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నారు చూడండి. అందుకే ఇన్నర్ చైల్డ్ అవన్నీ కూడా వాళ్ళన్నీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ, సో, అవన్నీ ఎలాగైతే మనకి గాయపరిచుంటాయో
అవన్నీ కూడా మనకు ఉండిపోయుంటాయి. బ్లాక్స్ లాగా ఏర్పడిపోయుంటాయి. బట్ అది దాని నుంచి కూడా నేర్చుకోవచ్చు అన్న ఒక ట్రిగ్ అయింది చూడండి పాయింట్ మీకు. అది సూపర్ సార్ అసలు. నిజంగా సూపర్. అండ్ మీరు లక్కీ అంటే లక్కీయెస్ట్ పర్సన్. ఎందుకంటే ధ్యానంలోకొచ్చాక మాతో మేముండాలి, ఎలాగుండాలి, ఏమనేది ప్రయత్నం చేస్తుంటామనమాట. మీకు ఆటోమేటిక్‌గా వచ్చేసింది. మీరు సైలెంట్‌గా ఉండటం, మీతో మీరుండటం, మీతో మీరు అంటే ఐ మీన్ బోర్ కొడుతుంది గదండీ సార్. ఎంతసేపున్నా ఫ్రెండ్స్ కావాలి, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడాలి, చెయ్యాలి అనననుకుంటా. మీరు అలా అనుకోకుండా యాహ్! దట్ మీరొక ఈస్ వన్ ఎగ్జాంపుల్. గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ మేడం నాకు యాక్చువల్‌గా. నిజంగా. నాకనిపిస్తా ఉంటది. ఎందుకు అందరూ బోర్ కొడతది అంటారు. మీతో మీరు ఉంటాకి ఏముంది అనుకుంటారు. బట్ నేను అనిపిస్తది. ఆల్ వీకెండ్స్ నాతో నేనే ఉన్నాను ఆల్‌మోస్ట్. నా ఆ! టైమ్ మొత్తం చూసుకుంటే. సో, అందుకే అంటున్నా ఐయామ్ లక్కీయెస్ట్ గ్రేట్‌ఫుల్ పర్సన్ ఫర్ మీరు దట్. అని జెప్పేసి. మేము ట్రైల్స్ చేయాలి. దానికి మెడిటేషన్ ద్వారా, ఇలాంటి సజ్జన సాంగత్యం ద్వారా అలా ఉండటానికి ప్రయత్నించాలి మేము. కాకపోతే మీకు ఉంది. ఆటోమేటిక్‌గా ఆల్రెడీ ఉంది. బట్ మీరొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ప్రతి ఒక్క మనిషిలో మెడిటేషన్ చేసినా, చేయకపోయినా ఫ్రెండ్స్ ఒక స్పిరిచువాలిటీ అనేది దాక్కొనుంటుంది. ఆఫ్‌కోర్స్ మనం స్పిరిచువల్ పర్సన్సే. పుట్టుకతోనే. సో, కాకపోతే అవన్నీ మర్చిపోయాం. ఆఫ్టర్ మెడిటేషన్ ఇదంతా మనం ఈ సాంగత్యంలో నేర్చుకుంటున్న విషయాల పట్ల సారీ. ఇవన్నీ మనం గుర్తు చేసుకుంటూ వస్తాం. మనకు గుర్తు చేస్తుంది ఈ ధ్యానం. సో, ప్రతి ఒక్కరు కూడా స్పిరిచువల్ పర్సనే. ఎవ్వరు కూడా తక్కువ కాదండి. సో, ఎంత ఓపెన్‌గా, ఎంత హ్యాపీగా, ఎంత ఫ్రీగా అలాగే షేర్ చేసుకున్నారు. థాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్‌లో మీరొక మాట చెప్పారు సార్. బ్రీతింగ్‌ని అది ఒక్కసారి మళ్ళీ మీరు రిపీట్ చేయండి ప్లీజ్. బ్రీతింగ్ అనేది ఉంది ఆల్రెడీ ఈ విశ్వంలో. మనం ఇదే కాదని చెప్పారు. సో, ప్లీజ్ అండి ఒకసారి రిపీట్ చేయండి. యాహ్! ష్యూర్ మేడం. నేను ఫస్ట్ మెడిటేషన్‌కొచ్చినప్పుడు నాకు ఎరుక కలిగిన విషయం ఏంటంటే, మన బర్త్ అండ్ డెత్ ఇక్కడ బ్రీతింగ్‌తోనే స్టార్ట్ అవుతుంది. ఓకే. అండ్ అవర్ జర్నీ, త్రూఅవుట్ దిస్ హోల్ లైఫ్ జర్నీ ఆ బ్రెత్‌తో మనం కనెక్ట్ అవ్వలేదు. బట్ అది మనతో ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉంది. హ్మ్. సో, అది లేకపోతే అసలు మనకిక్కడ లైఫే లేదు. మన అవును. అనే కాదు. ప్రతి జీవి ఇక్కడ పుట్టి చనిపోయే ప్రతి జీవి బ్రెత్‌తో కనెక్ట్ అయ్యే ఉండాలి. సో, బ్రెత్‌తోనే జీవితం మొత్తం ఇక్కడుంది. సో, ఆ బ్రెత్‌తో కనెక్ట్ అయితే మన లైఫే అద్భుతంగా మార్చుకోగలుగుతాం యాక్చువల్‌గా. సో, అలా కనెక్ట్ అవ్వకపోవడం వల్లనే మనకు మనం చాలా కష్టాలు, నష్టాలు కొని తెచ్చుకుంటున్నాం. బట్ ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో ఆటోమేటిక్‌గా మన లైఫ్‌ని ఇంకా బెటర్‌గా అర్థం చేసుకోవడం ఎలా అనేది నేర్చుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ప్రతి అనుభవం కూడా మన యొక్క రిఫ్లెక్షనే మాస్టర్. ప్రతి అనుభవం. ఇది నాకు రీసెంట్‌గా వస్తున్న ఒక ఇన్నర్ మెసేజ్ యాక్చువల్‌గా. సో, హ్మ్. ప్రతి ఎక్స్‌పీరియన్స్ అది ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అయినా కావండి. అదొక ఆనందకరమైన విషయమైనా కానివ్వండి, బాధాకరమైన విషయమైనా కానివ్వండి, లేదంటే మీకు కోపం తెప్పించేదైనా కానివ్వండి, ఏ విషయమైనా కానివ్వండి. ప్రతిదీ మీ రిఫ్లెక్షనే. మనం చూసే ప్రతిదీ మన యొక్క రిఫ్లెక్షనే. అవతటి వాళ్ళలో మనం ఏదైనా చూస్తున్నామంటే అది మనమే చూస్తున్నాం. మనల్నే ఆహ్, ఆహ్, ఎదుటి వ్యక్తిలో చూసుకుంటున్నాం. అది మనం రియలైజ్ అవ్వగలిగితే వెంటనే మన లోపల మనం ఏం చేంజ్ చేసుకోవాలని ఒక ఎరుక మనం నేర్చుకోగలిగితే జీవితం అద్భుతంగా తయారవుతుంది. ఇది ఇది ఇంకొక నిజంగా యాంగిల్ వాలిడ్ యాక్చువల్. పాయింటే సార్. ఎందుకంటే బ్రెత్‌తో మనం ఆల్రెడీ కనెక్ట్ అయ్యే ఉన్నాం. మనం సెపరేట్‌గా ఏమి లేదు. యెస్ ఫ్రెండ్స్ ఈ మాటని నేను కూడా ఒక మాస్టర్‌ని అడిగాను. ఎందుకంటే ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్‌కి నేను కూర్చునేటప్పుడు చేసే ముందు అంటే ఒక్కొక్కసారి ప్రిపేర్ అయ్యి ఉంటాను. ఒక్కోసారి ప్రిపేర్ అయ్యి ఉండను. ఆన్ ది స్పాట్ ఏది మనసుకు ఇక్కడ అనిపిస్తే అది చెప్పేస్తూ వెళ్ళిపోతుంటా. అదే ఆ రోజునొచ్చిన ద్వారా కూడా కొన్ని విషయాలు బయటకొస్తూ ఉంటాయి. మరి నేననుకున్నాను. నా ఇన్నరు ఓకే. కరెక్ట్‌గా చెప్పింది. సో, నాకేది అంటే ఇదొక ఇంటెలిజెన్సా? లేకపోతే ఏమనేది నేను తేల్చుకోలేకపోయేదాన్ని. ఒక మాస్టర్‌ని అడిగాను. ఇది నేనెలా రిసీవ్ చేసుకోవాలి? ఈ సిట్యుయేషన్‌ని నేనెలా రిసీవ్ చేసుకోవాలి? ముందే వాళ్ళు చెప్పబోయేది నాకర్థమయ్యింది, నాకు తెలిసిందనా? నాకా కెపాసిటీ పెరిగిందనా మెడిటేషన్ ద్వారా? ఇవన్నీ వచ్చాయి. నిజంగా వచ్చాయి సార్. ఒక మాస్టర్ చెప్పారు నాకు. మేడం మీ ఇన్నర్ వరకు ఎందుకు వెళ్తారు?
సార్ మీరేమంటారు? యెస్ మేడం. యాక్చువల్‌గా అది కూడా ఉంది. అది ఒక రకంగా మీరు చెప్పే చెప్పాలంటే ఆన్సర్ మీరిందాక చెప్పిన ఆన్సర్‌లోనే ఉంది ఇది. ఆన్సర్ అన్నమాట. అది గుర్తొచ్చింది నాకు. యాహ్! యాహ్! నైస్ మేడం. సో, సార్ అన్నారు ఇంటెలిజెన్స్ వరకు సారీ ఇన్నర్ వరకు ఎందుకెళ్తారు మీరు అంత దూరము? ఇన్నర్ అని, సోల్ అని అంత దూరం వెళ్ళకండి. జస్ట్ ప్రతి మనిషికి ఒక ఇంటెలిజెన్స్ అనేది ఒకటుంటుంది. ఆ! సో, బుద్ధ భగవానుల వారు సారీ ఫ్రెండ్స్ ఇక్కడ టైమ్ తీసుకుంటున్నాను నేను. బుద్ధ భగవానుల వారు 2500 ఇయర్స్ బ్యాకే ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ అంతా మనం చేస్తున్నాం కదా! ఆల్రెడీ దీని గురించి ఆయన చెప్పేసున్నారంట. ఆల్రెడీ దాన్ని చూసేసున్నారట. చూసేసి ఉన్నారట. అది ఎలా షాక్. అట్లెట్లా చూస్తారు? అంటే వాళ్ళకి మహిమలున్నాయనా? వాళ్ళకి సిద్ధులున్నాయనా? వాళ్ళు చేసిన సాధనను బట్టి అది ఇంక అన్ని క్వెషన్స్ వచ్చాయి నాకు టక 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 అని మైండ్‌లో. అడిగేసా. అంటే అది గూడా కాదు మేడం. అది కూడా కాదు. మీరిందాక అన్నట్లుగా ఆ గాలితో ఏదైతే ఒక పంచభూతాల్లో ఒకటైన గాలితో కూడా ఒక ఎనర్జీ ఉంటుందని మనకు తెలుసు. గాలితోనే మనకు ముడిపడి ఉంటుంది ఈ జీవితం. సో, సార్ అన్నట్టుగా ఈ గాలితో, ఈ శ్వాసతోనే పుడతాం, శ్వాసతోనే పోతాం. సో, ఈ గాలితో చాలా కనెక్ట్ అయ్యి ఉంటాం మనం. ఈ గాలిలో మనకు తెలియని అంటే వాయుదేవుడు అని మనం ఎట్లాగైతే అనుకుంటామో దేవతల రూపంలో, ఆ గాలిలో ఎంత ఇన్ఫర్మేషన్ కావాలంటే అంత ఇన్ఫర్మేషన్ ఉంటుందంట. చాలా వచ్చేదే మనకు ఆ గాలి ద్వారా ఇన్ఫర్మేషన్. ఫస్ట్ మనం అన్ని లోకాలకి అక్కడికెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ పొరలతో దాక్కొని ఉంటుంది. ఈ ఈ ఈ లోకం అనేది మనకి తెలియని, మన కళ్ళకు తెలియని ఒక ఇంటెలిజెన్స్ అనేది మనలో ఉంటుంది. ప్లస్ మనం స్వీకరిస్తున్నది ఇదంతా కూడా గాలి ద్వారా స్వీకరిస్తుంటామంట. సో, ఒక స్టోరీ ఉంది. ఇది చాలా పెద్ద స్టోరీ. అందుకే నేను చెప్పట్లేదు ఇక్కడ కట్ చేస్తున్నాను. అలాగా బుద్ధుల వారు గాని, ఓషో వారు కానీ, సో వాళ్ళందరూ కూడా అంటే ఎవరైతే గొప్ప గొప్ప వ్యక్తులుగా మనం ఇప్పుడు అనుకుంటున్నాం వాళ్ళంతా కూడా అప్పుడు ఫ్యూచర్‌ని ఎలా చూడగలిగారంటే, అలా చూడగలిగారంట. వాళ్ళ ఇంటెలిజెన్స్‌ని పెంచుకున్నారంట. ఆటోమేటిక్‌గా మన సాధన ద్వారా, మన ఈ సజ్జన సాంగత్యాల ద్వారా, బుక్స్ రీడింగ్ ద్వారా మనలో ఆ ఇంటెలిజెన్స్ కెపాబిలిటీ, ఆ కెపాసిటీ మనకు పెరుగుతుందట. ఈ ఆన్సర్ మాస్టర్ చెప్పాక చాలా సేపు ఆలోచించాను. అర్థం చేసుకోడానికి, యాక్సెప్ట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేయడానికి. అంత ఈజీగా మనం యాక్సెప్ట్ చెయ్యం. ఒక పర్సన్ చెప్పినది ఎంతవరకు కరెక్టు, ఈయనకు తెలిసింది ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచిస్తాం. ఆ! అట్లాగా చాలా సేపు ఆలోచించాను. అవునా! నెక్స్ట్ దాన్ని ఏం చేశానంటే, నేనెప్పుడైతే మళ్ళీ ఈ ప్రోగ్రామ్‌కి కూర్చున్నప్పుడు చేసినప్పుడు, అప్పుడు అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను. వీళ్ళు చెప్పింది ఎంతవరకు కరెక్టు, అనాలిసిస్ చేసుకోవడం కానీ, సో, ప్రతీదీ అప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ వస్తే యెస్! హి ఈస్ రైట్ అని అప్పుడు అనిపించింది. అది గుర్తొచ్చింది సార్. యెస్! ఆ బ్రెత్‌తో మనం ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉంటాము అనడానికి నాకు మీరు ఈరోజు చాలా వాలిడ్ పాయింట్ చెప్పారు నిజంగా. సూపర్బ్ సార్. థాంక్ యూ సో మచ్. రియల్లీ. ఈ థాంక్ యూ. బ్రెత్ బ్రెత్ హాస్ ఇంటెలిజెన్స్ అంటున్నారు గదా! యెస్. ఇంటెలిజెన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్? బ్రెత్ అనేది ఇంటెలిజెన్స్ కాదు. ఏదైతే ఆ గాలి, ఈ వాతావరణంలో ఒకటుంటుంది. ఒక ఇంటెలిజెన్స్ అనేది ఒకటుంటుంది. ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇందాక అన్నట్లుగా సార్ మనకు పెద్ద ఎగ్జాంపుల్. మెడిటేషన్ చెయ్యకముందు నుంచే సార్ తనతో తాను ఉండటం. సో, ఎవరితో ఎక్కువ మాట్లాడకపోవటం. అది ఇంట్రోవర్ట్ కూడా కాదు మళ్ళా. అలాగా కూడా కాదనిపిచ్చింది నాకైతే సార్. జనరల్‌గా అయితే అలాగే ఉంటారు. ఇంట్రోవర్ట్‌గా, రిజర్వ్డ్‌గా అట్లాగుంటారు గదా! అలా కూడా కాదనిపిచ్చింది నాకైతే మీరు చెప్పిన విషయం ప్రకారం. బట్ కంపల్సరీగా మనిషికి ఎలా అంటే సార్ ఒక సత్యాన్ని యాక్సెప్ట్ చేయటం చాలా కష్టం. మనం ఎంతసేపున్నా మహిమల దగ్గరికి, సిద్ధుల దగ్గరికి దానికి చిన్నప్పటి నుంచి మనం అదే చూసుకుంటొచ్చాం. అదే మన మైండ్‌లో ఫిక్స్ అయింది కాబట్టి దాన్నే వెంటనే ఇది చేస్తాం. సో, పత్రి సారే చెప్పారట. ఆహ్, చాలారా ఉంటుంది గాలిలో. ఎలా వస్తుంది సార్ మీకీ ఐడియా?
అంటే సారు ఫ్యూచర్‌ని చూసి అక్కడ పిరమిడ్ రాబోతుందని చెప్పేవారట కదా! చెప్పేవారంట. చూడు అదిగో ఆ ఏటి ఒడ్డున పిరమిడ్ రాబోతుంది ఇంకొన్నేళ్లలో. ఎలా చెప్పేవారు సార్ మీరలాగా? మీకెలా తెలుస్తుంది ఆ ఫ్యూచర్‌ని చూడటం అదంతా అంటే, సో, గాలిలో నీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. గాలిలో ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ అనేది. నీ ఇంటెలిజెన్స్‌కి తెలుస్తుందది. ఆ ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్‌కి తెలుస్తుంది. సో, ఆటోమేటిక్‌గా చెప్తారు. అది నేనే కాదు ఎవరైనా చెప్తారు. సో, మన అలాగా చుట్టూ కాన్షియస్‌నెస్‌కి మనం కనెక్ట్ అయితే ఆటోమేటిక్‌గా అన్నీ తెలుస్తాయి. వస్తుంది. ఇట్స్ జస్ట్ లైక్ ట్యూన్ అవ్వడమే. ఇప్పుడు హ్మ్. రేడియోలో ఫ్రీక్వెన్సీ మారిస్తే ఒక్కొక్క స్టేషన్‌కి ఎలా కనెక్ట్ అయ్యి పాటలు వింటామో, మనం ఏం చేస్తామంటే అలాగే సార్, ఒక మూర్ఖత్వంగా ఇక్కడ కూడా పోతున్నాం. నేను ఓపెన్‌గా చెప్తున్నాను చూడండి. ఇక్కడ కూడా ఒక మూర్ఖత్వానికి పోతాను. నాకేదో అన్ని చోట్ల మహిమలొచ్చాయి. ఉంటుంది. నాకు ముందే తెలిసింది. నేను అందుకే క్వెషన్ ఏసాను ఆ సార్‌కి. ఎవరో కాదు వెంకట్ సారే. ఆ రోజు గట్టిగా చెప్పారు నాకు. ఎందుకు తిక్క తిక్కగా ఆలోచిస్తారు మేడం. ఇది కాదు స్పిరిచువాలిటీ అంటే. సో, ఏమనుకుంటున్నారు మీరు? ఎందుకు సోల్ వరకి, ఎందుకు మీరు ఇన్నర్ వరకు గూడా అసలేంటి ఇన్నర్ అనేది తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని వరకు మీరెందుకెళ్తారు? దాని గురించి ఏం తెలుసని మీరు మాట్లాడుతా ఉన్నారు. ఇట్లాగే అన్నారు. యెస్. నాకు అదే కావాలి. అంత ఓపెన్‌గా నాకు తెలియచెప్పేవాళ్ళే నాకు కావాలి. నేను గుడ్డిగా పోగూడదు. ఎందుకంటే నా నుంచి ఎంతోమంది నేర్చుకోవాలి. నా నుంచి ఎంతోమంది బాగుపడుతున్నప్పుడు, ఒక్కరు బాగుపడినా చాలన్నప్పుడు, నేను వాళ్ళకంతే మంచి సబ్జెక్ట్‌ని అందివ్వగలగాలి. నేనది నేర్చుకుంటున్నాను. నాకు సార్ దగ్గర ఆ సబ్జెక్ట్ చాలా నచ్చింది మాకు. సో, యెస్ సార్. అందుకే ఈరోజు ఇది చాలా బావుంది. థాంక్ యూ సో మచ్. గుర్తు చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్ యూ థాంక్ యూ వెరీ వెరీ మచ్. మచ్. థ్యాంక్ యూ యెస్. మోహన్. నాకు తెలీదు ఇంత షాడో సైడ్ ఉందా, ఇంత ఫేస్ చేసావని నాకెప్పుడు తెలియదు. సో, ఇప్పుడు నేను చాలా ఇంకా ఓపెన్‌గా షేర్ కట్ షార్ట్ చేసావు. చేసి చెప్పాను. ఇంకా చాలా ఉంది. హ్మ్. హాఫ్ అన్ అవర్ హ్మ్. సరిపోదు గదండీ! మళ్ళీ యాహ్! మీరు ఫ్రీ టైమ్ నాకు చెప్పారంటే దాన్ని కంటిన్యూ చేద్దాం తప్పనిసరిగా. యాక్చువల్‌గా మోహన్ ఈస్ వెరీ కైండ్ పర్సన్ అన్నమాట. సో, చాలా బావుంటది అతని దగ్గర ఆరా గాని, ప్రెజెన్స్ కానీ, సో, మేమంతా కలిసామప్పుడు బావుండేది. సో, పని చేస్తున్నట్టు ఉంటాడు. కానీ ఎక్కడ కనిపించడనమాట. సైలెంట్‌గా చేసుకెళ్ళిపోతాడు. ధ్యాన మహాయజ్ఞంలో ఎంతవరకు చేశారంటే అసలు ఎక్కడ నా పేరు నన్నెవరన్నా గుర్తించాలి, పొగడాలని ఏవి చూపించట్లేదు మోహన. చేసుకుంటూ ఎళ్ళిపోవడమే. అట్ ది సేమ్ టైమ్ కైండ్ పర్సన్. ఏదైనా అడుగు సాఫ్ట్‌గా, హాయిగా మాట్లాడతాడు మోహన్. సో, అందుకే నాకు మోహన్ అసలు టచ్‌లో లేకపోయినా అతనంటే నాకిష్టం. యాహ్! యెస్. థాంక్ యూ మోహన్. ఖచ్చితంగా సార్. థాంక్ అందుకే యూ సార్ ధన సార్‌తో కొంచెం యాక్చువల్లీ. ఫ్రీగా మాట్లాడేస్తున్నా. కలవగానే నాకు ఫీలింగ్ ఏం లేదు. హ్యాపీగా ఫ్రీగా ఉంది. యెస్. థాంక్ యూ సో మచ్. యెస్. థాంక్ యూ. సూపర్ సార్. తప్పనిసరిగా నాకు మళ్ళీ ఇంకొకసారి రావాలనే కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే షూర్ మేడం. సబ్జెక్ట్ అందివ్వడం సబ్జెక్ట్ ఎలాంటి సబ్జెక్ట్ అందివ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, అందుకని అడుగుతున్నాను సార్. థాంక్ యూ సో మచ్. సో, ఫ్రెండ్స్ వీక్షించారు కదూ! సో, ఇవాళ ఈ సజ్జన సాంగత్యం. చెప్పే ప్రతి పాయింట్ వెనక ఒక అంతరార్థం దాగుంటుందండి. దట్ ఈస్ ద పిరమిడ్ మాస్టర్. అది వాళ్ళ అనాలిసిస్ చేసుకొని, ఆ స్కిల్స్ పెంచుకొని, ఎంతో వాళ్ళు కూడా ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ అయ్యే వచ్చి చెప్తున్న వాళ్ళు. సో, కాబట్టి ఇలాంటి సజ్జన సాంగత్యాన్ని తీసుకొని రావడం జరిగింది కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ ద్వారా. సో, ప్రతిదీ నేర్చుకోవాల్సిన విషయం అంటే అది. గుడ్డిగా ఏది కూడా వెళ్ళొద్దు, నమ్మొద్దు. హ్మ్. నేను చెప్తున్నానని వినొద్దు, నమ్మొద్దు. నేను చెప్తున్న విషయాలని నేనంటే ఇక్కడ ఎవరు చెప్తున్న విషయాలనైనా కూడా నే వాళ్ళు చెప్పారు నేను వినాలి అనేది కండిషన్ కానీ, రెస్ట్రిక్షన్ కానీ ఏది లేదండి మనకు. ఎంతవరకు వీళ్ళు చెప్తున్నారు, అనాలిసిస్ చేద్దాం. నమ్మొద్దు వెంటనే. దాన్ని కంపల్సరీగా రీసెర్చ్ అనుకోండి. ఒక మెంటల్‌గా మనం కూడా అనాలిసిస్ చేసుకోవాల్సిందే. సో, దట్ ఈస్ ద పిరమిడ్ మాస్టర్. కానీ గుడ్డిగా వెళ్ళేవాడే పిరమిడ్ మాస్టర్ అయితే కాదు. ఓకే. డన్. థాంక్ యూ సో మచ్. సో, మరి మళ్ళీ ఈరోజు ఇంకొక మాస్టర్ కూడా సిద్ధంగా ఉన్నారండి. వారి ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం. వనపర్తి నుండి సో, పాండురంగయ్య గారు. వీరు ధ్యానానికి సంబంధించిన ఒక టీచర్‌గా అయి ఉండి కూడా మరి ధ్యానానికి సంబంధించిన ఆ పాటలు పాడుతూ అందరిని కూడా ధ్యానంలోకి తీసుకొస్తూ ఉంటారు. స్టూడెంట్స్‌ని వాళ్ళందరిని కూడా. ఓకే. సార్ వెల్కమ్ సార్ మీకు.
సార్. యాహ్! వెల్కమ్ సార్ మీకు ఈ ఆ! కంప్లీట్ మ్యాన్ ఓకే. ప్రోగ్రామ్‌కి. ఓకే మేడం. సార్ కంఫర్ట్‌గా ఉందా? ఆ! ఉంది మేడం. కంఫర్ట్‌గా ఉంది. వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది సార్. ఆ! వెల్కమ్ సార్ మీకు ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్‌కి వెల్కమ్. థాంక్ యూ సార్. థాంక్ యూ. ఓవర్ టు యూ. ఓకే మేడం. మీరు ఇందుమతి మేడమా మాట్లాడేది? యెస్ సార్. ఓకే. ఓకే. వింటున్నాను. మీ మాటలు వింటూనే ఉన్నాను అప్పటి నుంచి. అవునా? థాంక్ యూ. సార్ ప్లీజ్ కంటిన్యూ చేయండి. హ్మ్. చెప్పండి మేడం. ఎలా మొదలుపెట్టమంటారు? అసలు ఏం చెప్పమంటారు? సార్ ఒక 2 మినిట్స్ మీరెలా వచ్చారు మెడిటేషన్‌లోకి ఏంటి? మీరు పత్రి సార్‌తో చాలా చాలా లాంగ్ జర్నీ ఉంది కదా! చాలా దగ్గరగా గూడా చూసారు సార్‌ని. కదూ! సో, మరి ఆ జర్నీలో మీ ఎక్స్‌పీరియన్సెస్‌తో పాటుగా మీరేం నేర్చుకున్నారు? ఆయన దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలంటారు? నేర్చుకునేదంటూ ఉందా సార్ హ్మ్. దగ్గర? యెస్. మొట్టమొదట 2002 నవంబర్ 17వ తారీఖు ధ్యాన పరిచయం జరిగింది. కానీ సార్‌ను మొట్టమొదటిగా కలవడము 2002 డిసెంబర్ 16 సార్‌ను మొట్టమొదట కలవడం. అయితే ధ్యానంలోకి రాకముందు గూడా నేను చిన్నప్పటి నుంచి నాకు అంటే ఈ ఆధ్యాత్మికంగా తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస ఉండేది నాకు. ఇప్పుడు మనకు భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది చూడండి. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోऽర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోऽర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ. భక్తులు అంటే భగవంతుని నమ్మేవారు ఎవరైతే ఉన్నారో మానవుల్లో వాళ్ళు 4 రకాలుగా ఉంటారని భగవద్గీతలో మనకు చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఆర్తులు అంటే ఆర్తనాదాలు చేసేవారు. అంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు భగవంతునికి మొరపెట్టడమో, లేకపోతే ఏదో విధంగా దాని గురించి ఆర్తనాదం చేయడం, బాధపడడమో, దుఃఖించడమో చేసేవాళ్ళనమాట. భగవంతునికి మొరపెట్టేవాళ్ళు. నా కష్టాన్ని గట్టెక్కించు ఇది ఏ విధంగానైనా అని ఆర్తులు అంటే ఆర్తనాదాలు చేసేవాళ్ళు. అర్ధార్థి అంటే ఆహ్, ధనాన్ని, డబ్బును, ఐశ్వర్యాన్ని, హోదాను మరి ఇల్లు ఇవన్నీ వగైరా ఉద్యోగం ఇవన్నీ ఆర్థిక సంబంధమైనటువంటి కోరికలను కోరేవారు ఆర్తులు, అర్ధార్థులనమాట. అర్థం అంటే ధనము, సంపద. అర్థం అంటే సంపద. సంపదను కోరేవారు రెండవ రకము. మూడవ రకము జిజ్ఞాసులు. అంటే వాళ్ళకి ఈ బాధలేమి ఉండవు. బాధ ఉన్నా తట్టుకుంటారు, ఓర్చుకుంటారు. డబ్బు మీద గూడా వ్యామోహం ఉండదు, ఆశ ఉండదు. మామూలుగా వాళ్ళకి కావాల్సినవి ఉండింటాయి. ఏదో ఇల్లు, ఉద్యోగమో ఏదైనా సంపద ఆర్థికంగా వారికి కావాల్సినవన్నీ ఉంటాయి. కానీ వారికి ముఖ్యంగా మాత్రం భగవంతుని గురించి తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస ఉంటుంది. ఇది మూడవ రకం వ్యక్తులను. నాలుగవ రకం వ్యక్తులో జ్ఞానులు. అంటే వాళ్ళు ఆల్రెడీ భగవంతుని గురించి తెలుసుకొని వినింటారు. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. అలా 4 రకాల వ్యక్తులు ఉంటారు కదా! అయితే మరి చిన్నప్పటి నుంచి నాకు జిజ్ఞాస ఉంది.
మరి అంతకుముందు జన్మల్లో జ్ఞానం ఉండి ఉండవచ్చు. ఆ జ్ఞానంతోటి మళ్ళీ ఈ జన్మలోకి రావడము. మరి ఇంకా తెలుసుకోవాలనే జిజ్ఞాస. కొంత జ్ఞానం అనేది చిన్నప్పటి నుంచి ఉన్నట్టుగా నాకు తర్వాత తెలిసింది. ఊహ తెలిసిన తర్వాత, ధ్యానంలోకొచ్చాక. ఆ విధంగా జిజ్ఞాసతో ఉంటూ మరి ముఖ్యంగా నాకు ఈ తత్వజ్ఞానం అనేటువంటిది నాకు మా ముత్తాత గారి ద్వారా తెలిసి పరిచయమై మా అమ్మ నాన్నగారి ద్వారా నేను ఎక్కువగా వినడము. తర్వాత మెల్లిగా రకరకాల ఆధ్యాత్మిక సంస్థల్లోకి వెళ్ళాను నేను తెలుసుకోవాలని. అంటే ఆధ్యాత్మికంగా గురించి అంటే ముఖ్యంగా మరణము, జననము, మరణము, మరి మోక్షము, కర్మ, పాపము, పుణ్యము, భగవంతుడు, ముఖ్యంగా ఈ విషయాల గురించి ఇంకా తెలుసుకోవాలని ఎన్నో ఆధ్యాత్మిక సంస్థల్లోకి వెళ్ళడం జరిగింది. అక్కడక్కడ ఎంతో ఆధ్యాత్మిక సంస్థల వాళ్ళు చెప్పేవి విన్నాను. వారికి సంబంధించిన పుస్తకాలు చదివాను. అయితే చివరికి ఒక రకమైనటువంటి వైరాగ్య భావన అంటే శూన్య స్థితి. ఏమీ అవసరం లేదు ఇంకా అన్నట్టు అన్నట్టు ఒక భావన కలిగి ఉంటూ ఉండగా మరి మనకు ధ్యాన పరిచయం జరిగింది. ఇంతే, ఏం లేదు, చివరికి శూన్యమే అన్నట్టుగా ఒక భావన కలిగింది అక్కడికి. అప్పుడు ఆ స్థితిలో నేను ఉండగా అప్పుడు నాకు ధ్యాన పరిచయం. ధ్యానానికి రమ్మని పిలిచారు. కాస్త బలవంతంగా వెళ్ళడానికి ముందులే అంతా అర్థమైంది. మిగతా అంతా చివరికి మిగిలేది శూన్యమే కదా, ఏముంటుంది ఇంకా ధ్యానము, ఇంకా ఏం చేయాలి ధ్యానం అన్నట్టుగా ధ్యానం గురించి తెలియక నేను బలవంతంగానే వెళ్ళాను అనమాట. బలవంతంగా వెళ్ళి మెల్లిగా చేశాను. తర్వాత డిసెంబర్ 16న మళ్ళీ పత్రికారిని మళ్ళీ వచ్చారు క్లాస్కి. సార్ వచ్చారు అనమాట. చాలా మంది వచ్చారు. సారు స్టేజ్ పైన చక్కగా ఫ్లూట్ వాయిస్తూ ధ్యానంలో కూర్చోబెట్టారు అందరిని. నేను కూడా కూర్చున్నాను, ధ్యానం చేశాను. సారు ఫ్లూట్ వాయించారు, విన్నాను. సారు మాటలు విన్నాను. అయితే నాకు చాలా కొత్తగా అనిపించింది. అత్యంత నేను సారు యొక్క ఆ ఫ్లూట్ కానీ ఆ మాటలు కానీ చాలా ఆకట్టుకున్నాను. ఇంకా మెల్లగా అప్పుడు నాకు మొట్టమొదటిగా సారు పరిచయం అయ్యారు. అంటే కొంతమంది అప్పటికే మాస్టర్స్, నేను ధ్యానంలో పాటలు పాడతానని తెలుసు కొంతమందికి. సార్కు నన్ను పరిచయం చేయించారు. సార్ ఈయన చాలా బాగా పాటలు పాడతాడని. అంటే అప్పటికి నేను కొంచెం తత్వాలు పాడేవాడిని. అట్లా అప్పుడు మొట్టమొదట సార్ దగ్గర ఒక తత్వం పాడాను. ఇంకా అప్పటి నుంచి మెల్లిగా ధ్యానంలో నేను పాటలు పాడుతూ ఉన్నాను. అయితే ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఇంకా ఈ కొత్తకోటలో ఉండేవాడిని నేనప్పుడు. 40 మంది మాస్టర్స్ 40 వారాలు వాళ్ళ క్లాసులన్నీ విన్నాను. ఆ మధ్య కాలంలో మళ్ళీ పత్రి సార్ కూడా ఎన్నో సార్లు వచ్చారు. ఇంకా చాలా సార్లు ఇప్పుడు సారు ఎక్కడికి వస్తే అప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కడికి వచ్చినా సరే, మహబూబ్ నగర్ కానీ కర్నూలు కానీ, సారు ఎప్పుడు వస్తే అప్పుడు ఇక సార్ దగ్గరికి వెళ్ళేవాడిని అనమాట. దగ్గర కూర్చుని పెట్టుకొని సార్ నేను వెళ్ళేవాడిని. సార్ ధ్యానం చేసేవాడిని. సార్ సందేశాలన్నీ వినేవాడిని. ఇక సారు ఒకరోజు నా దగ్గర కూర్చున్నప్పుడు, ఒరే నీవు జీవితాంతం పాడుతూనే ఉండువురా, నీవు పాడడం కోసం పుట్టావు అని చెప్పారు. అంటే ఒక పిరమిడ్ ప్రారంభోత్సవానికి మేము వెళ్తున్నాము. సార్ పక్కన వెహికల్లో పక్కనే కూర్చున్నాను. సార్ సడన్ గా నా భుజం మీద చేసి, ఒరే నీవు జీవితాంతం పాడుతూనే ఉండువురా, నీవు పాడడం కోసమే పుట్టావు అని చెప్పారు. నేను అనుకున్నాను, సారు నా అంటే నా జన్మ ప్రణాళిక, నా గురించి నాకు ఇంత క్లారిటీగా సార్ చెప్పారు కదా అనుకుని. ఇంకా నిజానికి చెప్పాలంటే నాకు చిన్నప్పటి నుంచి పాడడం అంటే చాలా ఇష్టం. నాకు ఎక్కువ ఈ ప్రాపంచికపరమైనటువంటి అంటే బయటికి వెళ్ళి ముచ్చట్లు, జోలి అంటే రాజకీయం కానీ ఏదైనా ఏ విషయం కూడా మాట్లాడడానికి ఇష్టం ఉండేది కాదు. సైలెన్స్ గా ఉండడం, మళ్ళీ సంగీతం పాడడం అంటే ఎక్కువ ఇష్టం, పాటలు పాడడం అంటే ఎక్కువ ఇష్టం. కాబట్టి నాకు ఇష్టమైనది అదే. సార్ కూడా నాకు అదే విధంగా చెప్పారు కాబట్టి
అట్లా ఆ విధంగా నా సార్తో నా ప్రయాణం మొదలైంది. ఇంకా తర్వాత నేను మెల్లిమెల్లిగా 2004 నుంచి అప్పటికే సారు పాడినటువంటి ధ్యానంలో మొట్టమొదటగా ఈ సారు క్యాసెట్స్ పెట్టేవారు ధ్యానంలో కూర్చున్నప్పుడు గాని, ప్రచారానికి వెళ్ళినప్పుడు గాని, అప్పుడు ఇవి అన్నమాట. మొట్టమొదట ఏదంటే ధ్యానము చేసెదమా ధ్యానము చేసెదమా కళ్ళు రెండు మూసి తలపులన్నీ త్రుంచి శ్వాస ధ్యాస ఉంచెదమా చిత్తవృత్తుల శాంతము అది ఏ ధ్యానము శ్వాస మీద ధ్యాస అది ఏ ధ్యాన రీతి. ఇది మొట్టమొదటిగా ఈ పాట విన్నప్పటి నుంచి నాకు ఎంతో ఇష్టమైంది ఈ పాట. చాలాసార్లు విన్నాను ఇక ఈ పాట. ఆ పాట ద్వారా ఎంతో నాకు జ్ఞానం కలిగింది. మరి నేను కూడా ఆ పాటను ధ్యానంలో కూర్చోబెట్టి పాడేవాడిని. ఆ తర్వాత నేను సార్ దగ్గర ఎక్కువగా ఇది గురువాణి పద్యాలు నేర్చుకున్నాను. సార్ క్యాసెట్లు విని ఇవి కాళికాంబ పద్యాలు అని చెప్పేసి, గురువాణి అంటే బ్రహ్మం గారు చెప్పిన పద్యాలు. ఉత్తమోత్తమములు శ్వాస నిశ్వాస పంక్తుల రసితాను బ్రహ్మమగుట ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడయా కాళికాంబ హంస కాళికాంబ. మరి శ్వాస గురించి ఈ పద్యంలో చెప్పారు వారు బ్రహ్మం గారు. మరి నేను ఈ విధంగా పత్రికారు అప్పుడు క్యాసెట్స్ ఉండేవి. ఇప్పుడు సీడీలు లేకుండేవి. తర్వాత పెన్ డ్రైవ్స్ ఇవన్నీ సెల్ ఫోనే లేదు అప్పుడు 2004లో. చాలా తక్కువ సెల్ ఫోన్స్ వచ్చాయి, కానీ చిన్న చిన్న ఫోన్స్ వచ్చాయి. అంతా కూడా క్యాసెట్ టేప్ రికార్డులు పెట్టుకొని ఉండేది. సుమారు దాదాపుగా 40 కాన్సెప్ట్లు. సారు కాన్సెప్ట్లు నేను ఎక్కువ ఇష్టపడేవాడిని అనమాట. ఊరికే వినేవాడిని క్యాసెట్లు పెట్టుకొని. మరి అందులో ముఖ్యమైనవి యోగ పరంపర, లేదు మరణము, ఆనందో బ్రహ్మ, గురువాణి, వేమన, భజగోవిందము, నానాటి బతుకు నాటకము, మరి ఇంకా ఎందరో మహానుభావులు, మాధవ సేవయే మానవ సేవ. మరి సుమారుగా 40 కాన్సెప్ట్లు. 10 సంవత్సరాలు నేను ఇంకా ఎక్కువనే, మినిమం 10 సంవత్సరాలు వినింటా. ఆ తర్వాత మళ్ళీ ప్రతిరోజు విన్నది మళ్ళీ నాకు సార్ కాన్సెప్ట్స్ అవన్నీ కూడా ఆ క్యాసెట్స్ వినడం ద్వారా, మళ్ళీ చదవడం ద్వారా కూడా ఎక్కువసార్లు నేను వినడమే ఎక్కువగానే సార్ కాన్సెప్ట్. యోగ పరంపర అసలు అద్భుతమైన కాన్సెప్ట్. సారు ద్వారా నేను ఎక్కువ కాన్సెప్ట్లు సార్ క్యాసెట్లు వినడం ద్వారా నేను ఎంతో జ్ఞానాన్ని తెలుసుకున్నాను. మరి సారు ఎంతో నాకు చాలాసార్లు చెప్పడం జరిగింది నన్ను. ఇంకొకటి, సార్ నన్ను ఎక్కడ కలిసినా కూడా దగ్గరికి పిలిచేవారు అన్నమాట. పక్కన కూర్చోబెట్టుకొని పాటలు పాడించి అంతే. నాకు ఏమి చెప్పేవారు కాదు. నన్ను పాటలు పాడించుకునేవాడు అంతే. ఇంకా ఎక్కడ కలిసినా కూడా అరే నీకు పాడడం తప్ప ఏమీ తెలియదు అనేవాడు. నిజానికి నాకంతే, ఇప్పటికీ అంతే. నాకు ఎంతసేపు పాటలు పాడడం అంటేనే నాకు ఇష్టం తప్ప వేరే ఏ ఆలోచన కానీ, ఏ గుణం కానీ, ఏ రకమైనటువంటి ఒక ప్రాపంచికపరమైనటువంటి ఏది కూడా నా లోపల ఉండదు. ఒక పాట, అది కూడా ఆధ్యాత్మికమైనది ఇంకా చాలా ఇష్టం నాకు. ఇక మిగతా పాటలు కూడా ఏది పాడమన్నా కూడా నేను
పాడతానన్నమాట. మరి ఆ విధంగా నన్ను ఒకసారి సారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. 2006లో వెళ్ళాను. పత్రికారి ఇంటికి వెళ్ళాను. వెళ్తే రాత్రి ఇక్కడే పడుకున్నాను అనమాట. పొద్దున్నే మళ్ళీ 7 గంటలకు సారు 7 గంటలకు నా దగ్గర కూర్చోబెట్టుకున్నారు. కాఫీ ఏమో టీయో తాగాను. తర్వాత 7 గంటల నుంచి స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 3 వరకు వాడించుకున్నారు నాతో ఆ రోజు. టిఫిన్ చేశాము సార్తో కలిసి, మరి భోజనం చేశాను. అన్ని వాడించుకున్నాడు. నాకు వచ్చిన పాటలన్నీ వాడించుకున్నాడు. కాళికాంబ పద్యాలు, తర్వాత భజగోవింద శ్లోకాలు, వేమన పద్యాలు, ఘంటసాల పాటలు, భక్తి గీతాలు, పిరమిడ్ ధ్యాన గీతాలు, భగవద్గీత శ్లోకాలు, తత్వాలు అన్ని పాడాను. అప్పుడు సార్ చెప్పారు నాకు, నీవు పిరమిడ్ ధ్యాన గీతాల మాస్టర్వి, నువ్వు ఆంధ్రప్రదేశ్ అంతా తిరుగు అని చెప్పారు. అట్లా నేను అప్పటి నుంచి నేను ఇంకా ఈ ధ్యానాన్ని విడవకుండా సార్ సూచించిన పుస్తకాలు, అప్పుడు పుస్తకాలు ఏది కొత్త పుస్తకం వస్తే ఆ పుస్తకం తీసుకునేవాళ్ళు. ఇంకా ముఖ్యంగా నాకు సార్ ద్వారా తెలుసుకున్నది ముఖ్యంగా ఓషో రజనీష్ పుస్తకాలు. అసలు నిజంగా పత్రి సార్ పరిచయం చేయడం అనేది గొప్ప. సార్ చెప్పకపోతే ఓషో బుక్స్ నాకు తెలియవు. అసలు ఓషో అనేది ఓషో ఒక వ్యక్తి ఉన్నాడని కూడా తెలియదు. అంత అద్భుతమైన జ్ఞానం సార్ ద్వారా నేను ఓషో గారి ద్వారా నేర్చుకున్నాను. ఓషో పుస్తకాలు సుమారుగా ఒక 60-70 పుస్తకాలు చదివాను నేను ఓషో రజనీష్. ఎంత జ్ఞానం అంటే అసలు నా జీవితాన్ని మలుపు తిప్పిన ఈ ఓషో రజనీష్ పుస్తకం. ఎంత ఎంత స్పష్టత అంటే ప్రపంచం మీద మొత్తం అవగాహన, ఎన్ని రకాల విషయాలు, ఎంత మనుషుల మీద ఎంత అవగాహన అంటే ప్రతి మనిషిని చూస్తేనే మనకు అర్థమైపోతుంది అనమాట. ఇలా అనేటువంటిది ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, వారు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉండాలి, మరి ప్రతి విషయం మీద కూడా ఇంత చక్కటి అవగాహన మరి కలిగింది నాకు బాగా. ఒకసారి సారు మా ఇంటికి వచ్చారు, 2005లో అనుకుంటా. వచ్చి సడన్ గా నాకు నా గత జన్మ గురించి కూడా నాకు చెప్పారు సార్. నేను అడగకముందే చెప్పారు, నేనేం అడగలేదు, సారే చెప్పారు. అట్లా మరి నేను సార్తో ఎక్కువగా ట్రెక్కింగ్కి వెళ్ళాను. ఒకసారి భైరవకోన ట్రెక్కింగ్ 2005 మరి అనుకుంటా, 5-4 తెల్లవాళ్ళు పాడేవాడిని. ఎప్పుడు కూడా నన్ను పాటలే పాడించుకునేవాడు సార్. ఇంకా అంటే సార్ ఎట్లా అంటే ఫలాని వీళ్ళ లోపల ఏముంది టాలెంట్. ఇందాక మనకు మేడం చెప్పినట్టుగా మనమంతా కూడా స్పిరిచువల్ పర్సన్స్. ఎన్నో జన్మలుగా ఈ జ్ఞాన మార్గంలో ఉండి ఉంటాం అందరూ, ఎవరైనా సరే. ప్రతి జన్మలో కూడా కొంత జ్ఞానం నేర్చుకుంటాం కాబట్టి సార్కు మన జన్మ రహస్యం అంతా తెలుసుకుంటాడు సార్ ఎంతసేపు. వీని లోపల ఏముంది స్పెషాలిటీ అనేది ఆ ప్రత్యేకతను బయటకు తీస్తారు సార్ ఎంకరేజ్ చేస్తారు బాగా. ఏ మనిషిలో ఏది ఉంది, ఏ ప్రత్యేకత ఉంది అనేది ప్రతిసారి గుర్తించి దాన్ని అందరికీ ప్రజలకు పంచడానికి. మరి నాకు సార్ చెప్పినటువంటి విషయం, సార్ నా గురించి ఏదైతే చెప్పారో దాని ప్రకారంగా అది మరి నేను పూర్వజన్మలోనే, అంటే ఇంతకుముందు జన్మలోనే నేను నా ఆత్మ గత జన్మల్లో ఎంతో ఈ ధ్యాన మార్గంలో, జ్ఞానంలో ఈ జ్ఞానాన్ని పొంది, అంటే తత్వజ్ఞానాన్ని పొంది మళ్ళీ ఈ జన్మలో మళ్ళీ అదే జ్ఞానంతో కంటిన్యూగా నేను ఈ జన్మ తీసుకున్నాను అన్నమాట. ఆత్మ గత జన్మల్లోనే సాధన చేసి మరి జ్ఞానం ఎక్కడికి పోదు కదా. ఒక జన్మ జ్ఞానం ఎక్కడికి పోదు కాబట్టి మళ్ళీ ఈ జన్మలో ఇంకా ఎదుగుతాం. ప్రతి జన్మలో ఎదగడం అనేది ఉంటుంది. ఆత్మ పురోగమిస్తుంది అనేటువంటి సార్ చెప్పినటువంటి ఆధ్యాత్మిక పురోగమిస్తాం. అట్లా చిన్నప్పటి నుంచి ధ్యాన స్థితి అనేది ఉంది. తర్వాత నేను ధ్యానం చేయలేదు. పత్రి సార్ దగ్గరకు వచ్చిన తర్వాతనే నాకు PSSM ద్వారానే నాకు ధ్యానం పరిచయం. కాబట్టి మరి ఆ విధంగా సార్ నాకు చెప్పారు. మళ్ళీ ఇంకొక 2014లో అయితే మరి సారు కర్తాలు స్టేజ్ మీద అయితే
నన్ను మరీ పాటలు పాడించి 2 చేతులతో పైకి ఎత్తుకున్నారు. 1.5 నిమిషం నన్ను ఎత్తుకున్నారు బాగా. ఇది నాకు జీవితంలో అత్యంత ఆనందకరమైన విషయం. మరి సార్‌కి పాటలంటే ఎంత ఇష్టమో, సంగీతం అంటే ఎంత ఇష్టమో, ఒక ఆత్మ యొక్క క్వాలిటీ అసలు ఎంత సారు గుర్తిస్తారు. అది నాకు జీవితంలో చాలా అద్భుతమైనటువంటిది. అయితే సారు ఈ సత్యమంతా నాకు అర్థమైంది. నేనేం అర్థం చేసుకున్నానంటే, ఇప్పుడు అంతకుముందు నేను అన్ని రకాల పాటలు పాడేవాడిని. అంటే భక్తి గీతాలు, ఘంటసాల పాటలు గాని, ఆహ్, జ్ఞానం ఈ సత్యం అర్థమైన తర్వాత ఇంగా సార్ చెప్పిన ఏదైనా కూడా అల్టిమేట్ ఇంగ అవతల ఏంది లేదింక. అంత అల్టిమేట్ చెప్పారు సార్. సారు కాన్సెప్ట్స్ విన్న తర్వాత ఇంగ ఏ సంస్థది ఆధ్యాత్మిక పుస్తకం నాకు అర్థమయ్యేదనమాట. అక్కడ సత్యం ఉందా? లేకపోతే కొంత అంటే రకరకాలుగా ఉండేది. సూటిగా ఉండకపోయేది వేరే పుస్తకాలు. అప్పుడు నేను ఏం చేశానంటే ఈ పాట ఆధ్యాత్మికంగా ఒక పాట దొరికిందనుకోండి. సత్యం సూటిగా ఉందా లేదా అని చెక్ చేస్తూ మరి నేను సెలెక్ట్ చేసి సార్ దగ్గర తీసుకెళ్ళి ఈ పాట పాడాలన్నమాట. అట్లా ఎన్నో పాటలు చాలా మందికి ఇంకా చాలా అద్భుతమైనటువంటి పాటలు ఇంకా ఉన్నాయి. ఇంక ధ్యానంలో నేను ఎదిగే కొద్దీ ముందుకు వెళ్ళే కొద్దీ నేను అప్డేట్ అయ్యే కొద్దీ నేను రకరకాల పాటలు నేను టేకప్ చేశాను. అంటే సేకరించి పాడడం మొదలుపెట్టాను. రోజు రోజుకు ఎప్పుడంటే అప్పుడు కొత్త పాటలు వచ్చాయి. కొన్ని సినిమాలు కూడా ఉంటాయి. అవి మనకు తెలియవు పాటలు. మనం వినుంటే మర్చిపోయింటాం. అంటే ధ్యానంలోకి రాకపోతే ఆ పాటలన్నీ కూడా మనం పట్టించుకునే వాళ్ళం కావాలి. కాబట్టి నేను రకరకాల పాటలు ఎన్ని విన్నా కూడా అందులో జ్ఞానం ఎంత ఉత్తమమైన జ్ఞానం ఉందని దాన్ని టేకప్ చేసి పట్టుకొని బాగా పరిశీలించి ఆలోచన చేసి దాన్ని ప్రజెంట్ చేశాను. అట్లా చివరికి ఎన్నో పాటలు కొన్ని ఒక 100కి పైగా పాటలు సేకరించి సార్ దగ్గరికి తీసుకెళ్తే వాటన్నిటి కూడా కొన్ని పాటలు సార్ తీసేసి అంటే భక్తి గాని, వర్ణన గాని, ఆరాధన గాని లేదనమాట. ఒక వ్యక్తిని ఆరాధించడం, ఒక దేవుణ్ణి వర్ణించడం, స్తోత్రం చేయడము, దేవుళ్ళ పేర్లు ఇవన్నీ లేవు మనకు. కాబట్టి అలాంటి పాటలతో ఒక బుక్‌ను కూడా సారు పిరమిడ్ ధ్యాన గీతాల పుస్తకాన్ని ఒకటి ప్రింట్ చేయమని చెప్పారు. అద్భుతంగా అందులో 100కు పైగా పాటలు ఉంటాయన్నమాట. అట్లా. అయితే ఇందులో మనకు ముఖ్యంగా మరి నేను ఇట్లా సేకరించిన పాటల్లో ఒక అన్నమాచార్య కీర్తన అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే, పరమయోగీశ్వరుల పద్ధతి ఇది పరమయోగీశ్వరుల పద్ధతి ఇది ధరణిలో వివేకులు తలపోసి కొనుట పరమయోగీశ్వరుల పద్ధతి మొదల నాత్మ జ్ఞానము తెలిసి పిమ్మట హృదయములోని హరినెరుగుట మొదల నాత్మ జ్ఞానము తెలిసి పిమ్మట హృదయములోని హరినెరుగుట ఉదుటైన ఇంద్రియాల నొడిసి వంచుకొనుట ఉదుటైన ఇంద్రియాల నొడిసి వంచుకొనుట గుదిగొన్న తనలో కోరికలుడుగుట పరమయోగీశ్వరుల పద్ధతి ఇది పరమయోగీశ్వరుల పద్ధతి తన పుణ్య ఫలములు దైవము కొసగుట పనివడి అతనిపై భక్తి సేయుట తన పుణ్య ఫలములు దైవము కొసగుట పనివడి అతనిపై భక్తి సేసుట తనివితో నిరంతర ధ్యాన యోగ పరుడౌట
తనివితో నిరంతర ధ్యాన యోగ పరుడౌట మనసుతో ప్రకృతి సంబంధం మరచుట పరమయోగీశ్వరుల పద్ధతి. ఇది పరమయోగీశ్వరుల పద్ధతి. నడుమ నడుమ విజ్ఞానపు కథలు వినుట చిలుముడి నాచార్య సేవ సేయుట ఎడయక శ్రీ వెంకటేశు పై భారము వేసి ఎడయక శ్రీ వెంకటేశు పై భారము వేసి కడు వైష్ణవులతో గలిగి సుఖించుట పరమయోగీశ్వరుల పద్ధతి. ఈ విధంగా మరి అన్నమాచార్యుల కీర్తన. ఇది చాలా మంది విని ఉండరు. అంటే నేను దీన్ని ఎందుకు సేకరించి మరి ఈ విధంగా పాడుతున్నానంటే అందులో ఉన్న సత్యం అట్లా. అంటే పత్రిగారి యొక్క ప్రేరణ, పత్రిగారు చెప్పిన జ్ఞానం ద్వారా నాకు ఏ పాటలో సత్యం ఉంది అనేది వాటిని తెలుసుకొని నేను పాడేవాను అనమాట. అట్లా ఇప్పటి వరకు ఎన్నో పాటలు, కొత్త కొత్త పాటలు సేకరించి పత్రిగారి ప్రేరణతోటి నేను పాడుతున్నాను. మరి సారు ఒకసారి భైరవ కోనలో నేను రాత్రిపూట పాటలు పాడుతున్నాను. సార్ ఎక్కడో ఉన్నారు. మరి నా పాట విని దగ్గర కూర్చొని పాట అంతా విన్న తర్వాత అదే అసాధ్యుడు అని కూడా అన్నారు సారు. మరి ఇప్పటి వరకు నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. ఈ ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా, పాటలు పాడడం ద్వారా ఎంతో జ్ఞానంతో మరి ప్రపంచంలో ఎంత ఆనందంగా జీవించాలి. ప్రతి క్షణం కూడా ఆనందమే. ప్రతి మనిషి కూడా అర్థమవుతూ ఉంటాడు. మరి ఏ సమస్యలు అంటే ఏ టైంలో ఏ సమస్య వచ్చినా కూడా దానికి మరి నిలబడము, అది సమస్య తీరిపోతుంది. మళ్ళా ఆనందం ఆనందం. మరి నేను ఎంతో మంది విద్యార్థులకు స్కూల్లో పనిచేయడం వల్ల ధ్యానం నేర్పాను. ఇప్పటికి కూడా నేను ప్రతిరోజు పిల్లలకు, నా దగ్గరికి ఒక 30 మంది పిల్లలు వస్తుంటారు. సారు సంగీత ధ్యానాలయం అని ఒకటి ఇన్స్టిట్యూషన్ లాగా పేరు పెట్టమన్నారు కాబట్టి నేను విద్యార్థులకు ధ్యానము, సంగీతము నేర్పుతుంటాను. ప్రతిరోజు ఒక 2 గంటలు. ఆ విధంగా మరి ఇంకా ఇప్పుడు ప్రస్తుతం ఈ విధంగా నేను కొనసాగుతున్నాను. ప్రారంభంలో అయితే చాలా సాధన బాగా చేసేవాడిని. ఇప్పుడు కొంత రోజుకు 1 గంట, ఉదయం 1 గంట, రాత్రికి 1 గంట అట్లా సాధన, ఇంకా కొత్త కొత్త పుస్తకాలు చదవడం చేస్తూ ఉంటాను. ఇంకా ముఖ్యంగా పత్రిగారి విషయంలో, పత్రిగారి గురించి చెప్పాలంటే సార్ ఎంతో కరుణామయం. ఎట్లా అంటే మన కష్టాన్ని తెలుసుకొని అది మనకి ఏదైనా అవసరం ఉంటే కూడా సారు, ఎందుకంటే ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు అది నాకు కొత్తలో అంటే ధ్యానంలోకి వచ్చాక పిరమిడ్ సొసైటీలో నేను ఇంకా పత్రిగారిని మొత్తం పిఎస్ఎస్ఎం అంటే పత్రిగారు కదా నేను. ఆ విధంగా ఏదో ఒక దాంట్లో నేను ఒక తెలియకుండా అమాయకంగా నేను ఒక ప్రాబ్లంలో ఆర్థికపరమైనటువంటి దాంట్లో నేను చేరాను అనమాట. అంటే ధ్యానం కొరకేను అనుకోండి, లేదంటే ధ్యానంకే పిఎస్ఎస్ఎంకే చేస్తున్నాను అనుకోండి. నాకు తెలియకుండానే అమాయకంగా దాంట్లో పోవడము, మరి అది సారు కూడా తెలవడము, సారు నన్ను గుర్తించి దగ్గరికి తీసుకొని మరి దాన్ని నాకు ఎంత చేశారంటే సారు, మరి ఊరికే ధ్యాన ప్రచారం చేసుకున్న ఉండరా అంటే ఈ దీంట్లోకి నేను ఎందుకు వచ్చావని కూడా నాకు చెప్పారు సార్. చెప్పి ఎన్ని సంవత్సరాలు, ఎన్నో రోజులు ఆ సమస్య తీరిన దగ్గర ఏరా ఓకేనా అని అడుగుతుండే ఉన్నారు. కాబట్టి సారు అంటే తన వల్ల ఎవరికి కష్టం రాకూడదు అనేటువంటిది సారు ఒక కాన్సెప్ట్ అనమాట. సరే, ఆ కాన్సెప్ట్ అది ఆర్థిక పరమైన దాంట్లో నేను తల దూర్చడం వల్ల నాకు తలకు మించిన భారాన్ని వేసుకోవడము, లేకపోతే నేను ఎందుకు చేశానో మరి నాకేదో ఒక గుణపాఠం కావడానికి నేనే చేసి ఉన్నాను. ఏదో మొత్తం మీద దానివల్ల కూడా నేను ఎంతో సఫర్ అయినా కూడా ఎంతో నేర్చుకున్నాను. ఎన్నో అనుభవాలు కలిగినాయి అనమాట దానివల్ల.
అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే పత్రిక నా మీద చూపిన కరుణ మెయిన్ గా. సార్ కరుణ అంటాడు నిజంగా. అందుకే పిరమిడ్ సొసైటీలో ప్రేమ అనే పదం లేదనమాట. ప్రేమ స్థానంలో కరుణను తెచ్చిపెట్టారు సార్. చాలా అద్భుతంగా నచ్చింది సార్ కాన్సెప్ట్ గాని. నేను సార్ ద్వారా తెలుసుకున్నది జ్ఞానమేనండి ఎక్కువగా. పాటలు, పద్యాలు, శ్లోకాలు, నిగూఢమైన అర్థం. పత్రిక ద్వారా నేను పాటల ద్వారా ప్లస్ సార్ కాన్సెప్ట్స్ ద్వారా ప్రతి క్షణం వారిని గమనించడం, వారి మాటలు వినడం ద్వారా ఎంత స్పష్టంగా అరటిపండు వంచిపెట్టినట్టు సులభమైన పదాలతో మరి ఎన్నో విషయాలు సార్ ద్వారా నేను తెలుసుకున్నాను. మరి ఇంకా ఒక శ్లోకం గురించి ఒక 50 నిమిషాలు చెప్పారు సార్ ఒకసారి. తే త్వం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్న గతాగత కామకామాలంతే. ఈ సార్ నోటి నుంచి విని నేర్చుకున్నాను. ముఖ్యంగా నేను ఏదైనా వింటే ఎంబడే నేను నేర్చేసుకుంటాను. ఒక 2-3 సార్లు వింటే నోటికి వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు ఈ శ్లోకం సార్ ద్వారానే విన్నాను నేను. ఇది భగవద్గీతలోని శ్లోకం కానీ భగవద్గీతలో ఉన్నట్టు తెలియదు. తే త్వం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్న గతాగత కామకామా లభంతే. తే త్వం భుక్త స్వర్గలోకం విశాలం అంటే విశాలమైనటువంటి స్వర్గలోకంలో పుణ్యాన్ని తను ఒక జన్మలో చేసిన పుణ్యాన్ని అంతకుముందు కూడా సంపాదించిన పుణ్యమంతా కూడా స్వర్గలోకంలో అనుభవించిన తర్వాత క్షీణే పుణ్యే ఆ పుణ్యం క్షీణించిన తర్వాత క్షీణే పుణ్యం మర్త్యలోకం విశంతి మళ్ళీ మనము భూలోకంలోకి వస్తాము. ఎందుకు వస్తామంటే ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్న 3 ధర్మాలను నెరవేర్చడానికి అని చెప్పారు సారు. శరీర ధర్మము, కుటుంబ ధర్మము, సమాజ ధర్మము. గతాగత కామకామా లభంతే రావడం పోవడం రావడం పోవడం, కోరికతో రావడం, కోరిక తీరగానే మళ్ళా శరీరం వదిలిపెట్టడం, మళ్ళీ ఇంకొక కోరికతో రావడం. కోరిక అంటే మన జన్మ ప్రణాళిక. మనం ఇలాంటి పనులు ఇప్పుడు ఉదాహరణకు నా కోరిక ఏంటి, నాకు ఇష్టమైనది ఏంటి, పాడడము. నేను ఈ జన్మలో పాడాలని తీసుకొచ్చాను, పాడుతూనే ఉన్నాను ఇంకా పాటలు. ఎంతసేపు నాకు పాడమే ఇష్టం. ఎన్ని రకాల పాటలైనా ఏ పాట అయినా సరే అద్భుతమైనటువంటి ఎన్ని రకాల పాటలు పాడతాను నేను. హిందీ, తెలుగు, కన్నడం కానీ, సంస్కృతం కానీ. మరి ఆ విధంగా కోరికతో వస్తుందంట ఆత్మ. సార్ చెప్పారు గత కామాలభంతి. కామ అకామ. కామ అంటే కోరిక అంటే ఇక్కడ మళ్ళీ వేరే అర్థం కాదనమాట. ఆత్మకు కోరికలు ఉంటే భూమి మీదకి రావడానికి ఒక లక్ష్యం అనమాట. ఒక ఇష్టంతో వస్తుంది. ఇష్టం, ఒక పని చేయాలనేది ఇష్టం. ఇప్పుడు పత్రి సార్ ఎందుకు వచ్చారు? మొత్తం భూమండలం అంతా ధ్యానమయం చేయాలి, శాకాహార జగత్ చేయాలని. కాబట్టి ప్రతి ఆత్మ కూడా ఒక కోరికతో వస్తుంది. ఆ కోరిక తీరగానే మళ్ళీ వెళ్ళి. కాబట్టి నేను ఆత్మ, నా ఆత్మ ఇప్పుడు ఈ జన్మలో ఎందుకు వచ్చింది భూమి మీద కంటే పాడడానికి వచ్చాను. నేను నా పాడుతూనే ఉంటాను. నా పాడడం అయిపోయిన తర్వాత మళ్ళీ శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోవడం. మళ్ళీ ఇందులోనే నేను ఎంత జ్ఞానాన్ని సంపాదిస్తాను, ఎంత సాధన చేస్తాను, ఇది మళ్ళీ దాంట్లో నా సాధన జన్మ ప్రణాళికలు అన్నీ ఉంటాయి అన్నమాట. కానీ నా యొక్క పని అనేది సాధన అనేది అందరికీ ఉంటుంది. ప్రతి ఆత్మకు సాధన చేయాల్సిందే. నువ్వు ఏ కోరికతో వచ్చినా సాధన అనేది తప్పదు. అంటే మరి ఆ పని చేయాలంటే నువ్వు నైపుణ్యం పొందాలి కదా, శక్తి కావాలి కదా, జ్ఞానం కావాలి కదా. కాబట్టి చేసే పనిలోనే సార్ చెప్తారు కదా భగవద్గీతలో యోగ కర్మ కౌశలం అని ఎన్నో సార్లు. అట్లా మరి నాకు ముఖ్యంగా పత్రి గారి యొక్క పాటలో ఏది ఎక్కువ ఇష్టం అంటే నాకు ముఖ్యంగా నోటిలోని మౌనము మనసులోని శూన్యం దాని పేరు ధ్యానము మాటలోని ఎరుక మాటలోని సత్యము దాని మేరు జ్ఞానము చేతలోని న్యాయము చేతలోని వినయము దాని
ధర్మము 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 ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము దాని పేరు మోక్షము 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 ధ్యానమే భోగము జ్ఞానమే వైభోగము సత్యమే దైవము దైవము దైవము. మరి ఈ విధంగా సత్యాన్ని తెలిపే పాటలు మాత్రమే పాడమని చెప్పారు నాకు. కాబట్టి పిరమిడ్ ధ్యాన గీతాలంటే సత్యాన్ని తెలిపే పాటలు. అవి అంతకుముందు కూడా ఉంటాయి, ఎప్పటి నుంచో ఎంతో మంది యోగులు రాసినటువంటి పాటలు, పద్యాలు, శ్లోకాలు. అందులో సత్యం మాత్రమే ఉండాలి, భక్తి, వర్ణన, స్తోత్రము, పొగడ్తలు ఉండకూడదు. అలాంటి పాటలు పాడమని నాకు సూచించారు. దేహమేరా దేవాలయం జీవుడే సనాతన దైవం నేనే బ్రహ్మ నేనే విష్ణువు నేనే బ్రహ్మ నేనే విష్ణువు నేనే శివుడై నిలబడితే ఏ అర్హత నాకు ఉండాలి, ఏ అధికారం కావాలి. దేహమేరా దేవాలయం జీవుడే సనాతన దైవం. ప్రతి క్లాస్ లో ఈ పాట పాడమని చెప్పారు. కాబట్టి చూడండి, సత్యాన్ని తెలిపే పాటలు మాత్రమే పాడమని సూచించారు నాకు ముఖ్యంగా. తర్వాత మధురం మధురం అంతా మధురం 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 సర్వం మధురం జననం మధురం మరణం మధురం జననం మధురం మరణం మధురం యోగ మధురం వియోగ మధురం 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 అంతా మధురం. ఈ పాటను కూడా నన్ను ప్రతి క్లాస్ లో పాడమని ప్రత్యేకంగా సూచించారు సారు. మరి ఇంకా ఉత్తర గీత సార్ ద్వారా నేను తెలుసుకున్నది ఉత్తర గీత. ఉత్తర గీత అనేది ఒకటి ఉందని సార్ ద్వారానే నేను తెలుసుకున్నాను. అంటే అంతకుముందు ఉత్తర గీత అనే పుస్తకాన్ని ఇంట్లో చూశాను, మా నాన్నగారు అమ్మగారు చదువుతుండగా. దాన్ని తెరవలేదు, అందులో ఏముందో కూడా నేను చూడలేదు. కానీ పత్రికార ద్వారా ఉత్తర గీత శ్లోకాలు వినడము, ఆ ఉత్తర గీత పుస్తకాన్ని తీసుకొని చదవడము. మరి దాన్ని ఆ ఉత్తర గీత అనేటువంటి ఒరిజినల్ పుస్తకంలో 455 శ్లోకాలు ఉంటే అందులో సారు మొత్తము 72 శ్లోకాలు మాత్రమే సారు సెలెక్ట్ చేసి వాటిని ఒక పుస్తకంగా పోతల ఆదిత్య కుమారి సారు, పాపారావు మేడం, పుణ్యారావు సారు, పాపారావు అంటే సారు మార్చారు అనుకుంటా, వారి ద్వారా వారు ప్రింట్ చేశారు. మరి అందులోని శ్లోకాలని కూడా నేను నేర్చేసుకున్నాను అన్నమాట సార్ సూచనతో. మరి ఇవన్నీ నువ్వు సార్ రికార్డ్ చేయమని చెప్పారు సార్ నాకు. అంటే సార్ ఎవరికి ఏ పని చేయించుకోవాలో చేయించు. అట్లా మరి మొట్టమొదట సార్ ద్వారా విన్న శ్లోకం ఇది, అందరికీ తెలిసింది, ఉత్తర గీత శ్లోకం. పూజా కోటి సమం స్తోత్రం స్తోత్రకోటి సమో జపః జపకోటి సమం ధ్యానం ధ్యానకోటి సమో లయః ధ్యానకోటి సమో లయః. ఈ శ్లోకాన్ని చెప్పారు. ఆ తర్వాత ఇంకా మిగతా అన్ని కూడా ఇంకా మొత్తం 72 శ్లోకాలు, మొత్తం 73 ఉన్నాయి. 73 శ్లోకాలు సారు సూచించిన శ్లోకాలు ఒక పుస్తకంలో ఉన్నాయి. ఉత్తర గీత అంటే భగవద్గీతని అని, కృష్ణుడు అర్జునుడికి చెప్పిందని, వ్యాస మహర్షి రాసిందని నాకు సార్ ద్వారానే తెలిసింది. ఈ విధంగా ఎన్నో తెలియని విషయాలు సార్ ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది. మరి
ఇంకొకటి ఉత్తరగీత శ్లోకంలో ముఖ్యమైనది ఎప్పుడు చాలా ప్రతి క్లాసులో పాడుతుంటాను. ఆహార నిద్రా భయమైధునాని సామాన్యమే తత్పశుభిర్నరాణాం జ్ఞానం నరాణామధికో విశేషో జ్ఞానేన హీనః పశుభిస్తమానః. అంటే మనుషులకు జంతువులకు తేడా చెప్పారు సార్. పశువులకు మనుషులకు ఏంటి తేడా? పశువులకు జ్ఞానం లేదు, మనుషులకు జ్ఞానం. పశువులకు మానవులకు సేమ్ తేడా ఏమిటి? సామాన్యం, కామన్ ఏమిటంటే తినడం, పడుకోవడం, మరి పిల్లల్ని కనడం, సంతానోత్పత్తి చేయడం, మరియు భయపడడం. ఈ 4 అంశాలు. ఆహారం తినడము, మరి నిద్రపోవడము, సంతానోత్పత్తి చేయడము, భయపడడం. ఈ 4 అంశాలు పశువులకు ఉన్నాయి, మనుషులకు ఉన్నాయి. ఇంకా మరి మనుషులకు మాత్రమే ఒకటి ఉంది, జ్ఞానం. పశువుల్లో లేదు. ఇది కూడా ఉత్తరగీత శ్లోకము. ఈ విధంగా మరి సార్ ద్వారా ఎంతో జ్ఞానాన్ని తెలుసుకోవడం జరిగింది. మరి అదే విధంగా సార్ సూచించిన మార్గంలో నేను జీవితాంతం పాడుతూనే ఉండరా అనే ఒక మాట చెప్పారు కాబట్టి నేను సారు మాటకు నేను అంకితమై ఉన్నాను. జీవితాంతం ఒకే మాట మీద. ఎవరైనా ఒక గొప్ప మహానుభావుడు ఎవరైనా ఒకరు చెప్తే నేను దాని జీవితాంతం పాటిస్తాను. అది నాకు ఇష్టమైతే, నచ్చితే అందులో సత్యం ఉంటాయి. ఇంకా సార్ చెప్తే సత్యమే కదా. ఇంకా సారే కాకుండా ఇతరత్ర ఎవరైనా నాకంటే సీనియర్స్ మాస్టర్స్ కానీ, నా పెద్దలు కానీ ఏదైనా ఒకటి చెప్తే నాకు ఇట్లా పాటించడం అంటే చాలా ఇష్టం. ఇట్లా అందుకని పత్రి గారు చెప్పినది ఇప్పటికీ నేను పాటిస్తున్నాను. ఎక్కడ ఎవరు పిలిచినా కూడా నేను పాటల ద్వారానే నేను ఈ జ్ఞానాన్ని పంచుతూ ఉంటాను. అందులో ఉన్న మర్మాలు కానీ మళ్ళీ హిందీ కావచ్చు, తెలుగు కావచ్చు. మరి ఆ తర్వాత ఉత్తరగీత శ్లోకాలు కూడా నేను రికార్డ్ చేశాను 72. అంతేకాకుండా 2006లో మా తమ్ముడికి నేను ధ్యాన పరిచయం చేసిన తర్వాత, మా తమ్ముడు రచయిత అన్నమాట. పిరమిడ్ ధ్యాన గీతాలు ఎన్నో రాశారు. ఆ శాకాహారం పైన పాటలు రాశారు మా తమ్ముడు. శటగోపం శ్రీనివాస్ అంటే మా పిన్ని కొడుకు. అక్కడ సోలీపురం అనే గ్రామంలో ఒక జీవ సమాధి, అంటే హిమాలయ యోగి యొక్క జీవ సమాధి ఉంది. అక్కడ ఆంజనేయ శర్మ సార్ గారి ఆధ్వర్యంలో 40 రోజులు 10 గంటల ధ్యాన సాధన జరిగింది. అక్కడ సుమారుగా ఒక 15 పాటలు రాశారు మా తమ్ముడు. అందులో ఈ శాకాహార గీతాలు ఒక 4 ఉన్నాయన్నమాట. మీరు అందరికీ తెలిసిన పాట ఇది. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి, ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి, ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి. ఈ పాట మరి ఎంత మందిని ప్రభావితం చేసిందో ఈ పాట ద్వారా. మరి శాకాహార ర్యాలీ, ప్రతి జిల్లా ర్యాలీలో కూడా ఈ పాట వినిపిస్తుంటారు. ఆ విధంగా మరి పత్రి గారు కూడా ఎంతో ఇష్టపడ్డారు ఈ పాటని. ఎన్నోసార్లు విన్నాను అని చెప్పారు సారు. ఆ విధంగా సార్ ఎంతో ఎంకరేజ్ చేస్తారనమాట. ముఖ్యంగా ఇదండి నా కథ ఇప్పటి వరకు అయితే. సూపర్ సార్. మీరు పాటలు పాడుతుంటే మేము ఈ రోజు అంతా ఇలా వినుకుంటూనే కూర్చుంటాం అనమాట. మాకైతే ప్రాబ్లం లేదు. నాకు ఇంకేం తెలియదు మేడం, నాకు ఏమీ తెలియదు, పాడడం ఒక్కటే తెలుసు. అది చాలు కదండి సార్, ఇంకేం తెలియదు అంటారు. అసలు ఏంటో తెలిసింది అంటే మిగతా విషయాలు జనరల్ గా మాట ప్రభావమే ఉంటది సార్. ఒక మనిషికి, ఆపోజిట్ మనిషికి మాట ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాంటిది పాటతో ఇంకా దగ్గరకు అవుతున్నారు మీరు. అంటే వాళ్ళ మనసుకు దగ్గర అవుతున్నారు కదా. అది చాలు కదా. ఎంతమంది కోసం సార్ మమ్మల్ని పాడమంటే మేము పాడతాం, అసలు పాడలేము, రాదని చెప్పేస్తా. సో అలాగా మీరు ఎంత చక్కగా దట్టు ధ్యానం కోసమే పత్రి సార్ ఏదైతే మీకు సూచించారో, ధ్యానం కోసమే పాడు, ధ్యాన గీతాలంటూ పాడు, అందరితో నువ్వు ఇలా మమేకం అయిపోయి ముందుకు వెళ్ళిపో అని చెప్పిన ఆ మాటకి మీరు ఇలా ఉండటం అనేది సామాన్యమైన విషయం కాదు కదండి సార్. అవును మేడం, జీవితాంతం కట్టుబడి ఉన్నాను నేను సారు మాటకు, శిరస వహించి ఉన్నాను. ఇంకొకటి, పిరమిడ్ ధ్యాన గీతాల మాస్టర్ అని నాకు సారు పేరు పెట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు మేడం. పిరమిడ్ ఇంకోటి సారు పాటలు, ఇంకొకటి 9 పాటలు ఉన్నాయి సారు స్వయంగా రాసిన పాటలు 9 ఉన్నాయి. అవి ఎవ్వరు
అసలు ఎంత అంటే అది పాడడానికి ఎవరు సాహసం చేయరు. హ్మ్. ఓకే. అండ్ అట్లా. మీరన్నారు కదండీ సార్, నిజంగానే భగవద్గీత శ్లోకాలు ఇంతకుముందు ఊరికే భగవద్గీత చదివితే పుణ్యం మంచిది అని చెప్పి చదువుకుంటూ వెళ్ళేవాళ్ళం అంతే. దాని అర్థం తాత్పర్యం మేము ఆ! చదివినప్పుడు అది అర్థమయ్యేది కాదు. పత్రి గారి సాంగత్యంలోనే అంటే ఆ బుక్ ఏదైతే రాసారో ఆయన 'శ్రీకృష్ణామృతం' బుక్ మళ్ళీ ఆ బుక్ చదివాకనే కొంత హ్మ్. అర్థం, ఆ జ్ఞానం అంటూ వచ్చింది సార్. అండ్ మీరన్నారు కదా! అన్నమయ్య గీతాలు మనకి కొంతనే తెలుసు. బట్ మీరొకటి పాడారు ఇప్పుడు ఇందాక అన్నమయ్యది. అన్నమయ్య గారిది. సో, ఆ! అది నిజంగానే ఎవ్వరికీ తెలీదు. ఆ గీతం అంటూ ఒకటుంది. ఆ పాటలో అంత తత్వబోధన అంటూ ఉందన్న విషయం నిజంగానే ఎవరికీ తెలీదు సార్. అది నేను కూడా ఇప్పుడే వినడం ఆ సాంగయితే. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది. సార్ వినిపించట్లేదు. యెస్. సిగ్నల్స్ ప్రాబ్లమ్ అనుకుంటా. ఇక్కడ వర్షాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బట్ ఇంతవరకు విన్నాం. ఆయన పాటల్ని ఆలకించాం. సో హ్యాపీ. యాహ్! జాయిన్ అయ్యారు. మేడం. సార్. సిగ్నల్ ప్రాబ్లమ్ మేడం అనుకుంటా. మీకు నిజంగా. నమస్కారం మేడం. ఎందుకు సార్? మీరు కనిపిస్తున్నారు నాకు. మేడం మీకు నమస్కారం మేడం. నమస్తే సార్. సార్ నేను మీకే చెప్పాలి. నమస్తే. మీరు అడగగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకున్నందుకు నేను చెప్పాలి మీకు. థాంక్స్ అండి. థాంక్ యూ సో మచ్. సో మీరు మళ్ళీ మళ్ళీ రావాలని మీరొక కూడా కోరుకుంటున్నాను. తప్పకుండా ఫస్ట్ మేడం. తప్పకుండా. మీకు నెక్స్ట్ 1 అవర్ ఇచ్చేస్తాను సార్. 1 అవర్ ఎందుకంటే మీరన్నారు కదా! కేవలం ధ్యానం గురించే పాటలు పాడాలి. అది ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పాలి అవన్నీ అని చెప్పేసి, ఇక్కడ, ఇక్కడ చూస్తున్న అంటే ఇది యూట్యూబ్‌లోకెళ్ళిపోతుంది ఈ వీడియో. ఎంతో మంది చూస్తారు సార్. ఇది చాలా ఇంపార్టెంట్. అందరికీ ఈ తత్వబోధన అనేది తెలియాలి. వాళ్ళేమంటారు అలవర్చుకోవాలి. సో, ఏంటి అసలు తత్వం అంటే ఏంటనేది. ఇందాక మీరు పాడారు కదా! అన్నమయ్య గీతం. హ్మ్. అది ఎవరికీ నిజంగానే తెలీదు. ఇప్పటిదాకా ఎవరికీ తెలీదు కూడా మేడం. ఆ పాటైతే తెలీదు. జస్ట్ ఎంతసేపున్నా మూవీలో వచ్చే ఆ సాంగ్స్‌ని పాడి వినిపిచ్చడమే తప్ప, ఆయన ఏం అదే కదా! చెప్పారు అసలైన తత్వాన్ని ఒక యోగి అయ్యుండి మరి ఎలా బోధించారనేది విషయం ఎవరికీ తెలీదు సార్. సో, ఇప్పుడే ఇందాకే అనుకున్నాను. మీ ద్వారా ఇలాంటి ఒక కార్యక్రమం చేయించాలి. అందరికి అందివ్వాలి. మన ప్రేక్షకులకు కానీ, చూసే వాళ్ళకి కానీ. సో, అందివ్వాలని నన్ననిపిచ్చింది. సో, చేయండి మేడం. తప్పకుండా ఇదిగో మీరంటూ ఎన్నో నాకు ఇట్లాంటి తెలియని పాటలు ఎన్నో ఉన్నాయి గదా! మీరు మీ కార్యక్రమాలకు మీరు ఎన్ని సార్లు రమ్మన్నా వస్తాను. ఆ తెలియని షూర్. పాటలన్నీ పరిచయం చేస్తాను నేను. తప్పకుండా చేయాలి కూడా. తెలుసుకోవాలి కూడా. హ్మ్. ఎందుకంటే పత్రి గారు ఉన్నందుకే మీరన్నట్లుగా ఓషో గారు తెలీదు. అసలు నాకైతే గనక ఇంతమంది గురువులున్నారా ఈ ప్రపంచంలో అన్న విషయమే తెలీదు. నిజంగానే తెలీదు. అవును. ఆ! ధ్యాన మార్గంలోకొచ్చాకే పత్రి గారు అన్ని బుక్స్ మనతో చదివిచ్చాకనే ఓహో! ఇంతమంది గురువులున్నారా? మన మన భారతదేశానికి చెందిన వాళ్ళు ఇంతమందున్నారా? ఎంతసేపున్నా మాకు ఫోటోలో ఉన్న దేవుళ్ళు వాళ్ళే తెలుసు. గురువులంటూ అంతే కదా! ఉన్నారన్న విషయమే తెలీదు సార్. తెలీదు ఎంత మేడం. అజ్ఞానంలో బ్రతికామో, ఎంత గుడ్డి బ్రతుకు బ్రతికామో, అలా కాకుండా అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకి ఇప్పుడు అడుగులు పడుతూ వస్తున్నాయి. ఈ పడుతున్న వేళ మరి ఇలాంటి విషయాలన్నీ ఇంకా ఇంకా రావాలి. ఇంకా తెలుసుకోవాలి. తెలిసింది ఇంతే, తెలుసుకోవాల్సింది ఇంతుంది చాలా. ఎంతో ఉంది కదా! కాబట్టి హ్మ్. సో, తప్పనిసరిగా సార్ మీరు నాకు సమయాన్నంటూ ఇస్తే, ఏ రోజుననేది మీరే నాకు డేట్ ఫిక్స్ చేసి చెప్పండి. తప్పనిసరిగా నేను చెప్తాను. కావాలి కూడా. నేను ఇస్తాను. ఇది హ్మ్. అందరూ తెలుసుకోవాలి కూడా. నాకు 1 అవర్ ఇచ్చినా నిజంగా సరిపోతుంది. అవును సార్. అందుకే అనుకున్నా. అన్ని కొత్త కొత్త పాటలు ఎవరు వినని నేను పరిచయం చేస్తాను. యెస్ సార్. కావాలి. అందుకే అడుగుతున్నాను. తెలుసుకోవాలని. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. ఓకే మేడం. సార్ మీరు అద్భుతంగా పాడుతున్నారు. థాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. యెస్. థాంక్ యూ ఉండండి. ఫ్రెండ్స్. వీక్షించారు కదా! చెప్పండి సార్. లేదంటే ఉండనా మేడం? యెస్ సార్. క్లోజ్ చేసుకుంటున్నాము ఇంకా. ఆ! యాహ్! థాంక్ యూ. యాహ్! ఫ్రెండ్స్ వీక్షించారు కదా!
ఇవాల్టి ఈ సజ్జన సాంగత్యం ఎలా ఉంది మరి? చూడబోతున్న వారికైనా కూడా చాలా ఈ కంప్లీట్ మనకు ఉద్దేశమే ఏంటంటే అందరికీ ఉపయోగపడాలి. అసలైన జ్ఞానం అందివ్వబడాలి. సో, అనేదే అండి. సో, ప్రతి ఒక్కళ్ళు కూడా వారు నేర్చుకున్న విషయానికి ఎంత కట్టుబడి ఉన్నారు. అండ్ ఇందాక మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నానని అనుకోవద్దండి. గుడ్డిగా అయితే ఏది వెళ్ళొద్దు. నేర్చుకున్న విషయాలని దేన్నైనా సరే ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను దయచేసి. సో, థాంక్ యూ సో మచ్. రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం. మరి అంతకంటే ముందుగా ఒక పని చేసేసేయండి. ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్ ద్వారా ప్రతిరోజు ఫీలింగ్స్ అన్న ఈ 2 యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా మీకు ఈ కార్యక్రమం అక్కడ అందివ్వబడుతుంది. అండ్ ఇంతవరకు ఆదరించిన వారికి, ఆదరిస్తూ వస్తున్న వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానెల్స్‌ని. మరి లైక్ అండ్ షేర్ చేస్తే కనుక ఈ జ్ఞానం, ఈ విజ్ఞానం మనతో ఆగిపోకుండా మనం 10గురికి అందించిన వాళ్ళవుతాము కనుక. సో, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్‌తో ఇక ముందు ఇంకా ఉంటాం. అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయటం అసలు మరవద్దు. మాకెంతో సపోర్ట్‌ని, ప్రోత్సాహాన్ని అందించిన వారవుతారు కనుక. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. మరొకసారి కృతజ్ఞతలు. ధన్యవాదాలు.